జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్. శ్రీమతే రామానుజాయ నమః. తులసీదాస్ రచించిన రామ్ చరిత్ మానస్ ఆ గ్రంథంలో నుంచి శ్రీరామ జననం ఆ ఘట్టాన్ని ఈ వీడియోలో మనం కథారూపకంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ అభిప్రాయాలు, మీ ఆలోచనలు కామెంట్ సెక్షన్లో రాసి మాతో పంచుకోవచ్చు. అలాగే మా ఛానల్ నచ్చింది అంటే వెంటనే మా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ అవడంతో పాటు గంట సింబల్ను మీరు నొక్కారంటే రెగ్యులర్గా మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. అలాగే మా ఛానల్లో ఎన్నో పాత వీడియోస్, ఆసక్తికరమైన వీడియోస్ ఉన్నాయి. అవన్నీ కూడా మీరు చూడొచ్చు. మీ అభిప్రాయాలు మాతో పంచుకోవచ్చు. తులసీదాస్ వారు చేసినటువంటి సేవ అనన్య సామాన్యం. మనం ఉత్తర భారతదేశానికి గనక వెళితే అక్కడ ఉన్న రాష్ట్రాలలో గ్రామానికి వెళితే ఇళ్లల్లో ప్రతిరోజు పారాయణ గ్రంథంలాగా రామకథ, రామ్ చరిత్ మానస్ పాడుకుంటూ ఉంటారు. చదివేవాళ్లు చదువుతూ ఉంటారు, పాడేవాళ్లు పాడుకుంటూ ఉంటారు. నేను ఉత్తర భారతదేశానికి వెళ్ళినప్పుడు కూడా అయోధ్యలోను, కాశీనగరంలోను, అలాగే ప్రయాగరాజ్లోను, ఇంకా ఇతర ప్రాంతాలలోను గ్రామాన రామకథ దేవాలయాలలో కూడా పాడుకుంటూ ఉండడం గమనించాను. తులసీదాస్ అనే మహానుభావుడు గనక రామ్ చరిత్ మానస్ రాయకపోయి ఉంటే ఉత్తర భారతదేశం ఈరోజు ఇప్పుడున్న విధంగా మనకు దక్కి ఉండేది కాదు అని గురుగారు సుందర చైతన్యానంద స్వామి వారు ఒకసారి వ్యాఖ్యానించారు. ఇప్పటికీ ఆ వ్యాఖ్యానం నాకు గుర్తుంది. తులసీదాస్ గనక ఆనాడు రామకథ రాసి అందివకపోయి ఉంటే అసలు ముస్లిములండి ఆనాడు పరిపాలించిన విధానం గాని, భారతీయ సనాతన ధర్మాన్ని అడుగడుగునా తొక్కి నాశనం చేసిన విధానం గాని అతి భయానకం. మన దక్షిణ భారతదేశంలో పడినటువంటి ప్రభావం కంటే ఉత్తర భారతదేశం మీద పడినటువంటి ప్రభావము 10 ఎక్కువ. మనకు అక్కడక్కడ దక్షిణ భారతదేశంలో దేవాలయాలు ధ్వంసమై కనిపిస్తుంటాయి. భారతీయ సనాతన ధర్మము, సంస్కృతి అక్కడక్కడ నాశనమైనట్టుగా, శిథిలావస్థలో ఉన్నట్టుగా అక్కడక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. అంతకు 10 రెట్లు నాశనం ఉత్తర భారతదేశంలో జరిగింది. కానీ అంతటి భయానకమైన పరిస్థితుల్లో కూడా అక్బర్ పరిపాలిస్తున్నటువంటి కాలంలో తులసీదాస్ రామ్ చరిత్ మానస్ రచించి రామకథ పాడుకునే విధంగా, జనాల నోళ్లల్లో మెదిలే విధంగా, కదిలే విధంగా అందించారు. మరి శ్రీరామ జననం ముందు ఏం జరిగింది, వృత్తాంతము, తులసీదాసు ఏ విధంగా రచించారో ఆ కథ మనం తెలుసుకుందాం. తులసీదాసు రామాయణంలో అండి శివుడు పార్వతికి రామ కథ చెప్పే విధంగా రామాయణాన్ని డిజైన్ చేసుకున్నారు తులసీదాస్ గారు. అంటే ఆ పరమశివుడి నోటి నుంచి పార్వతీ మాతకు అందుతూ ఉంటే రామాయణం, ఆ రామాయణాన్ని యాజ్ఞవల్క్య మహర్షి భరద్వాజ మహర్షికి చక్కగా ఆశ్రమంలో కూర్చుని వివరిస్తూ ఉంటారు. ఇదయ్యా రామకథ, శివుడు పార్వతికి ఈ విధంగా చెప్పాడు, అదే నేను నీకు చెప్తూ ఉన్నాను అని యాజ్ఞవల్క్య మహర్షి నోటి నుంచి భరద్వాజ మహర్షికి అందిస్తూ అలా కథను మనకు అందించాడు తులసీదాస్. రావణాసురుడి గురించి మొదలు పెడదాం మనం. రాముడు పుట్టడం కంటే ముందు విలన్ ఇంట్రొడక్షన్ అంటాం కదా, అలా రావణాసురుడి గురించి మాట్లాడితే రామచరిత్ మానస్లో రావణాసురుడు 10 తలలు 20 భుజాలు ఉండి అతి భయంకరమైన వాడు. ప్రచండు, శూరుడు, వీరుడు, ధీరుడు అంతా బానే ఉంది, వీరత్వానికి ఏం లోటు లేదు. కానీ మనస్తత్వమే భయంకరమైనది. అణువున అహంకారం, ఎవరు ఏం చెప్పినా వినడు, భయంకరమైన అహంకారం. ఈగో అంటామే, ఈగోయిజం అంటాం. ఇక ఈగో టు ది పవర్ ఆఫ్ 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 ఈగో అట్లా రాసుకుంటూ వెళితే ఎంత ఉంటుందో ఇక అది అనంతం. అంత భయంకరమైన అహంకారం, పైగా దుష్ట లక్షణాలు. దీనికి తోడు రావణాసురునికి తమ్ముడు కుంభకర్ణుడు మహాబలశాలి. అయితే వాళ్ళ ఇంట్లో విభీషణుడు పుట్టాడు. విష్ణు భక్తుడు, విజ్ఞానము, ఒక పక్క భక్తి, మరో పక్క ప్రశాంతత, ఇవన్నీ కలగలిపి ఉన్న లక్షణాలతో విభీషణుడు పుట్టాడు. ఇక భయంకరమైన రాక్షసులు, కామరూపులైనటువంటి రాక్షసులు, దుష్టులైనటువంటి రాక్షసులు, కుటిల బుద్ధి ఉన్నటువంటి రాక్షసులు, వివేకహీనులైనటువంటి రాక్షసులు, నిర్దయులైనటువంటి రాక్షసులు, నిరంతరం హింసనే వృత్తిగా కలిగినటువంటి వారు, హింసాపరులు. ఏం చేస్తున్నావురా అంటే హింసిస్తున్నాను అని సమాధానం చెప్తే ఎలా ఉంటుంది? దేనికి హింసిస్తున్నావురా అంటే రావణాసురుడు చెప్పాడు హింసించమని, హింసిస్తున్నాం. పాపులు, ఇటువంటి
భయంకరమైన వాళ్ళు, ప్రపంచాన్ని పీడించేవాళ్ళు. వీళ్ళందరూ రావణాసురుడి చుట్టూ చేరారు. వాళ్ళందరినీ చేరదీశాడు. సినిమా పరిభాషలో చెప్పాలంటే పెద్ద పెద్ద విలన్లను, రౌడీలను, గూండాగాళ్లను, పచ్చినెత్తులు తాగే హంతకులు, రాక్షస బుద్ధి ఉన్నటువంటి వాళ్ళు ఉంటారే, అలాంటి వాళ్ళందరికీ మించినటువంటి మహా విలన్ అన్నమాట రావణాసురుడు రామాయణంలో. అటువంటి వాళ్ళందరినీ చేరదీశాడు. అయితే పుట్టిందేమో పవిత్రమైన నిర్మలమైన పులస్త్యుని వంశంలో పుట్టారు. కానీ చేస్తున్నటువంటి పనులేమో భయంకరమైన పనులు. రావణ, కుంభకర్ణ, విభీషణ ముగ్గురు కూడా ఘోరమైన తపస్సు చేశారు. ఆ తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. నాయనా, నేను మీ తపస్సుకు ప్రసన్నున్నయ్యాను, ఏం కావాలో కోరుకోండి అని బ్రహ్మదేవుడు అడిగాడు. రావణాసురుడు వినయంగా బ్రహ్మదేవునికి నమస్కరించి పాదాభివందనం చేసి స్తుతించి, బ్రహ్మదేవా, నరులు వానరులు వాళ్ళు నన్నేం చేయలేరు, అసలు వాళ్ళు నా ముందు పిపీగిల్లికాలు లాంటి వాళ్ళు, నరులు వానరులు వీళ్ళు తప్ప ఇంకెవరి వల్ల అయినా సరే నాకు చావు రాకూడదు, అలా నాకు వరమివ్వు అని అడిగాడు. బ్రహ్మదేవుడు వెంటనే తథాస్తు అన్నాడు. పరమశివుడు పార్వతీమాతకు ఈ కథంతా చెప్తూ, నేను కూడా తథాస్తు అన్నాను, నేను కూడా సరే కాని అన్నాను అని శివుడు పార్వతీమాతకు చెప్తూ ఉన్నాడనమాట. తర్వాత బ్రహ్మ కుంభకర్ణుని చూచి ఏం కావాలయ్యా అని చెప్పి అడిగాడు. అయితే బ్రహ్మదేవుడు కుంభకర్ణుణ్ణి చూడగానే బ్రహ్మదేవుడి మనస్సులో ఒక ఆలోచన మెదిలింది. ఈ దుష్టుడు, ఈ భయంకరమైన వాడు చూస్తే కొండంతున్నాడు, ఇతడు ప్రతిరోజు తినుకుంటూ కూర్చున్నాడంటే ఈ దేహానికి ఈ ప్రపంచం మొత్తం నాశనం అయిపోతుంది అని ఆలోచించాడు. తన భార్య శారదామాత అంటే సరస్వతీదేవి, ఆమెను కోరాడు. వెళ్ళు, వీడి నాలుక మీద ఉండి వీడి చేత వరాన్ని పలికించు అని చెప్పి అడిగాడు. సరస్వతీమాత కుంభకర్ణుడి నాలుక మీదకి వచ్చి కూర్చున్నది. మొత్తానికి కుంభకర్ణుడు కోరిన కోరిక ఏంటంటే, ఒక్కరోజు మాత్రం మేల్కతో ఉండాలి, 6 నెలలు నేను నిద్రపోతూ ఉండాలి. ఇదన్నమాట కుంభకర్ణుడు కోరుకున్నటువంటి కోరిక. తర్వాత బ్రహ్మదేవుడు విభీషణుడి దగ్గరికి వచ్చాడు. ఏం కావాలి విభీషణ అంటే, నిరంతరం శ్రీమన్నారాయణుని పాద పద్మాలపై అనన్యమైన భక్తి నా మదిలో అలా నిలిచి ఉండాలి, ఆ వరాన్ని ప్రసాదించు, అంతే నాకు కావాల్సింది అని విభీషణుడు అడిగాడు. అంటే భక్తుడు కోరే కోరిక ఈ విధంగా ఉంటుందండి. అందుకే మనం గోవింద నామాలలో చెప్తాం, విభీషణ వరద గోవిందా గోవిందా. ఇప్పటికీ విభీషణుడు తమిళనాడులోని శ్రీరంగ క్షేత్రం శ్రీరంగనాథుణ్ణి దర్శించడానికి రాత్రి సమయాలలో వస్తూ ఉంటాడు అని ప్రతీతి. సరే, ఇక వీళ్లకు వరాలిచ్చి బ్రహ్మదేవుడు సత్యలోకానికి వెళ్ళిపోయాడు. ఇక వీళ్ళు ముగ్గురు కూడా మళ్ళీ వీళ్ళ ఇంటికి వచ్చారు. మయుడు అని ఒక రాక్షసుడు ఉన్నాడు. ఆ రాక్షసునికి ఈ వరాల సంగతి, రావణాసురుని సంగతి అర్థమైపోయింది. త్వరలోనే ముఖ్యమంత్రి అవబోతూ ఉన్నాడు అని చెప్పి అర్థమయ్యింది అనుకోండి. ఏం చేస్తారు, కార్పొరేట్లందరూ వచ్చి కూర్చునే అవకాశం ఉంది. మా పిల్లనిస్తాం చేసుకో అంటే మా పిల్లనిస్తాం చేసుకునే అవకాశం ఉంది, పెళ్లి గనక కాకపోయి ఉంటే కదా. అదేవిధంగా మయుడు కూడా ఆలోచించాడు, రాబోయే రోజుల్లో కాబోయే హీరో రావణాసురుడు రాక్షసులందరికీ, కాబట్టి రావణాసురుడికి నా కూతురునిచ్చి పెళ్లి చేయాలి అని ఆలోచించి తన కూతురు మండోదరిని రావణాసురునికి సహధర్మచారిణిగా చేశాడు, వివాహం చేశాడు. మండోదరి ఆమె పతివ్రతా శిరోమణి, చాలా మంచి వ్యక్తి. ఇక రావణాసురుడు కూడా చాలా సంతృప్తి పడ్డాడు. ఆహా, ఇంత మంచి వ్యక్తి, ఇంత అందమైన వ్యక్తి, మంచి పెద్ద కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి, రాక్షస కుటుంబం మయుడు, అటువంటి వ్యక్తి నాకు భార్యగా లభించింది అని చెప్పి సంతోషించాడు. ఇక రావణాసురుడు తన 2 తమ్ముళ్లకు వివాహాలు చేశాడు. రావణాసురుడికి ఒక రాజ్యం కావాలి, ఎక్కడికి వెళ్ళి ఉండాలి, ఒక అద్భుతమైన సామ్రాజ్యం కావాలి, ఒక ప్రదేశం కావాలి, నేను నా కుటుంబము నా రాక్షస పరివారము వీళ్ళందరూ నివసించడానికి అని చెప్పి ఆలోచించాడు. బ్రహ్మ నిర్మితమైనటువంటి త్రికూట పర్వతము అని సముద్ర మధ్య భాగంలో ఉంది, దక్షిణ సముద్రం వైపు అతి విశాలమైనటువంటి దుర్గమమైనటువంటి కోట ఉంది. రాక్షసుల యొక్క శిల్పి మాయావి అయినటువంటి మయుడు ఆయన నిర్మించినటువంటి గొప్ప నగరం అన్నమాట. అదంతా కూడా బ్రహ్మదేవుడు ఆజ్ఞాపిస్తే మయుడు నిర్మించాడు అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. తులసీదాసు రాసిన దాని ప్రకారం చెప్తున్నాను. మణిమయాలతో మణిమాణిక్యాలతో అలరారుతోంది ఆ నగరం. రత్న ఖచ్చితములైనటువంటి స్వర్ణ భవనములు ఆ నగరంలో ఉన్నాయి. నాగజాతి నివసించే పాతాళ లోకపు రాజధాని అయిన భోగవతి కంటే అద్భుతంగాను, దేవతలు నివసించే స్వర్గం యొక్క రాజధాని అయిన అమరావతి కంటే అద్భుతంగాను దుర్గమంగాను ఉంది ఆ నగరం. సాటి లేని ఆ నగరం పేరు లంకా. 4 వైపులా సముద్రమే అగడ్తగా ఉంది. మామూలుగా కోటలేమన్నా కడితే చుట్టూ ఒక అగడ్త త్రవ్వించేవారు, అందులో నీళ్లుండేవి, వాటిలో మొసళ్ళు వదిలేవాళ్ళు.
అలా ఉండేది. కానీ లంకా నగరానికి అగడత ఏమిటి? చుట్టూ మొత్తం సముద్రమే. దాన్ని దాటి లోపలికొచ్చే సాహసము, ధైర్యము మానవ మాత్రులకు ఎవ్వరికీ ఉండదు అని రావణాసురుని లెక్క. సముద్రం ఉంది కాబట్టి ఇక అగడత అవసరం లేదు అనుకున్నాడేమో. తర్వాత మణులు చెక్కినటువంటి బలిష్టమైన ప్రాకారములున్నాయి, కుడ్యములున్నాయి. అలాగే రావణాసురుడు ఎలాగైనా సరే లంకా నగరాన్ని ఆక్రమించుకోవాలి, అక్కడ నివసించాలనుకున్నాడు. నిజానికి మొదట ఆ లంకా నగరంలో రాక్షస యోధులు నివసిస్తూ ఉండేవారు. ఇప్పటి నుంచో కృతయుగం నుంచి కూడా నివసిస్తూ ఉండేవారు. దేవతలు రాక్షసులతో యుద్ధం చేశారు. ఆ సమయంలో దేవతలు రాక్షసులను తరిమి కొట్టారు. అందులో భాగంగా శ్రీమన్నారాయణుడు కూడా అక్కడికి వచ్చాడు. సుదర్శన చక్రంతో పెద్ద పెద్ద రాక్షసుల కంఠాలు ఖండించాడు. రాక్షసులు పారిపోయారు అక్కడి నుంచి. ఆ తర్వాత ఇంద్రుని ఆజ్ఞానుసారం కుబేరుని భటులైనటువంటి 1,00,00,000 మంది యక్షులు లంకా నగరానికి రక్షకులుగా ఉన్నారు. అంటే కుబేరుని ఆధీనం లోపలికి వచ్చింది లంకా నగరం. ఈ విషయం మొత్తం రావణాసురునికి తెలిసింది. ఓహో, ఒకప్పుడు మన రాక్షసులు ఉండేవాళ్ళట ఎప్పుడో పురాతన కాలంలో. ఆ తర్వాత దేవతలు ఓడించి రాక్షసులను తరిమి కొట్టారు. పైగా ఆ లంకా నగరానికి 1,00,00,000 మంది యక్షులను రక్షకులుగా పెట్టాడు కుబేరుడు. అలా పెట్టమని ఇంద్రుడు ఆజ్ఞాపించాడు. అసలు ఆ లంకా నగరాన్ని గనక మనం ముట్టడించి మనం స్వాధీనం చేసుకుంటే మన రాక్షసులకు బాగుంటుంది. అక్కడ ఉండొచ్చు, మనం ఏ సమస్య లేకుండా అక్కడ ఉండొచ్చు. అక్కడి నుంచి మన ప్రణాళికలు అన్ని కూడా అమలు చేయొచ్చు అని చెప్పి రావణాసురుడు ఆలోచించి పదండి అని చెప్పి ఇక రాక్షస వీరులతో వచ్చి పడ్డాడు. రావణాసురునితో దేవతలు యుద్ధం చేశారు ఆ యక్షులు. కానీ సమస్య ఏంటంటే బ్రహ్మదేవుని వరం ఉంది కదా, నరులు వానరులు తప్ప ఎవరు రావణాసురుడిని చంపలేరు. ఆ వరం ఉండడం వల్ల యక్షులు దేవతలు ఎవ్వరు కూడా రావణాసురుడిని చంపలేకపోయారు. రావణాసురుడు విజేత అయ్యి లంకా నగరాన్ని ఆక్రమించుకున్నాడు. ఆ యక్షులందరూ కూడా ప్రాణ భయంతో లంకా నగరాన్ని వదిలిపెట్టి పారిపోయారు. అంటే కుబేరుని ఆధీనంలో ఉన్నటువంటి లంకా నగరం రావణాసురుని ఆధీనంలోకి వచ్చింది. ఇక ఆ నగరం అంతా కలియదిరిగి చూశాడు. అబ్బా, నాకు తగిన రాజధాని లభించింది. సహజంగా అందంగా దుర్గమంగా ఈ నగరం ఉంది. మళ్ళీ నేను కొత్త రాజధాని కట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇదే మన రాజధాని. ఇక రాక్షసులకు వాళ్ళ యోగ్యతలను బట్టి వాళ్లకు గృహాలనిస్తాను అని చెప్పి రావణాసురుడు ఆలోచించి ఇక ఆయా రాక్షసుల యొక్క యోగ్యతలు, ఇప్పటి భాషలో చెప్పాలంటే ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని సంస్థలు ఉంటాయి. బిహెచ్ఎల్ ఉంది, అలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించినవి, సివిల్ ఇంజనీర్కి సంబంధించిన రకరకాల డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళకు కొన్ని క్వార్టర్స్ కట్టిస్తూ ఉంటారు. ఎల్ఐజీలు, ఎంఐజీ ఇట్లా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. తెలుసు కదా, వాళ్ళు అసిస్టెంటా, క్లర్కా, ఇంజనీరా అంటే అసిస్టెంట్ ఇంజనీరా, డివిజనల్ ఇంజనీరా, సూపర్వైజరా, లేకపోతే సిఈయా, డిఈయా, లేకపోతే బ్యాంకులకు సంబంధించి అయితే మేనేజరా, అసిస్టెంట్ జనరల్ మేనేజరా, జనరల్ మేనేజరా, లేదా డిప్యూటీ జనరల్ మేనేజరా, సిజిఎమ్మా, ఇట్లా రకరకాల రోల్స్ ఉంటాయి కదా. దాన్ని బట్టి వాళ్లకు ఏ ఇల్లు ఇవ్వాలి, ఎక్కడ అలాట్ చేయాలి, సింగిల్ బెడ్రూమా, డబుల్ బెడ్రూమా, ట్రిపుల్ బెడ్రూమ్ విత్ బిగ్ డైనింగ్ హాల్, బిగ్ డ్రాయింగ్ రూమా, ఎన్ని బాల్కనీలు ఉండాలి, ఎక్కడ ఇవ్వాలి, ఇవన్నీ డిసైడ్ చేస్తుంటారు కదా. అలా రావణాసురుడు కూర్చొని ఈ రాక్షసులకు ఈ ఇళ్ళు, ఆ రాక్షసులకు ఆ ఇళ్ళు అంటే వాళ్ళ యోగ్యతను బట్టి వాళ్ళందరికీ కూడా ఇళ్ళు ఇచ్చాడు. ఆ లంకా నగరంలో ఉన్నవే, తను కట్టించింది ఏమీ లేదు. అక్కడ ఉన్న వాటిలోనే యక్షులందరినీ తరిమేశారు కదా, ఆ ఇళ్ళన్నీ ఇచ్చాడు. ఇక రాక్షసులందరూ చాలా సంతోషపడ్డారు. రావణాసురుడు అంతటితో తృప్తి పొందలేదు. విన్నాడు, కుబేరుని దగ్గర పుష్పక విమానం అని చెప్పి ఉంది. ఎక్కడికంటే అక్కడికి కుబేరుడు వెళ్ళగలడు. దాంట్లో ఎంతమంది ఎక్కి కూర్చున్నా సరే ఎప్పుడు ఒక కుర్చీ ఖాళీగా ఉంటుంది, మరొక వచ్చి కూర్చున్నాక మరొకటి ఖాళీ అవుతుంది. ఆ పుష్పక విమానం అలా పెరుగుతూ ఉంటుంది. అంతా అద్భుతంగా నిర్మించబడింది. అది నీ దగ్గరుంటే బాగుంటుంది అని పక్కనున్న రాక్షసులు వాడందరూ కూడా చెప్పారు. పదండి, చెప్పి ఊరుకుంటారంటే పదండి కుబేరుడి మీద పడదాం అని రావణాసురుడు వెళ్ళి కుబేరుడి మీద పడ్డాడు. యుద్ధం చేశాడు. కుబేరుడు కూడా మహాపరాక్రమవంతుడు. కానీ సమస్య ఏంటంటే రావణాసురునికి వరం ఉన్నది, బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం. దేవతలు ఎవరు కూడా చంపలేరు. అందువల్ల కుబేరుడు కూడా రావణాసురుడిని చంపలేకపోయాడు. పైగా రావణాసురుడి పరాక్రమం కూడా ఉన్నది. శూరుడు, వీరుడు, పరాక్రమం ఉన్నది. కుబేరుణ్ణి ఓడించి కుబేరుడి పుష్పక విమానాన్ని తీసుకొని వెళ్ళిపోయాడు రావణాసురుడు. ఓడించడం, దౌర్జన్యంగా ఎత్తుకుపోవడం, ఇదే అన్నమాట. రాముడికి రావణాసురుడికి తేడా చూడండి ఎంతున్నదో. రాముడేమో లంకా నగరాన్ని జయించాడు, కానీ స్వర్ణమయమైనటువంటి లంకా నగరంలో ఉండిపోలేదు.
పోనీ లంకా నగరాన్ని మొత్తం తన హస్తగతం చేసుకొని మాకు ట్యాక్సులు కట్టాలి అని చెప్పామని అన్నాడు. ఏమీ అనలేదండి రాముడు. అనయ్య భలే ఉంది కదా లంకా నగరము అని చెప్పి లక్ష్మణుడు అంటే ఇక్కడే ఎందుకు ఉండిపోకూడదు అన్న కోణంలో లక్ష్మణుడు అంటే మొత్తం రావరావణ యుద్ధం అయిపోయాక జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అన్నాడు రాముడు. అయోధ్య నగరం ఉందయ్యా మనకు, మనం పుట్టినటువంటి నేల అయోధ్య, మన తల్లి, మన నేల తల్లి, ఈ రెండు కూడా స్వర్గం కంటే గొప్పవి లక్ష్మణ అని రాముడు సమాధానమిచ్చాడు. ఓడించాను కదా, దౌర్జన్యం చేద్దాం, ఎత్తుకుపోదాం, లాక్కుపోదాం, ఇటువంటి లక్షణాలు లేవు. అదే అండి రాముడి లక్షణాలు. ఆ లక్షణాలు గనక ఉంటే మొత్తం ప్రపంచమంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. కానీ సమస్య ఏంటంటే రావణాసురుడి లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు కదా. మరి ఏం చేయాలి అలాంటి లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళను చెప్పండి? ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపించము, ఇది కాదు కదా. ఈ రావణాసురుడు లాంటి వాడి దగ్గర అలా మరో చెంప చూపిస్తే మరో చెంప మీద కూడా వాయించిపోతాడు, కాదు కదా. ఇప్పుడున్న చూడండి భారతదేశం, ఘర్మే గుస్కే మారేంగే అని ఆ పక్కనున్న ఆకుపచ్చ దేశంగాడు మన భారతదేశం లోపలికి చొచ్చుకొని వచ్చి ముష్కరులను పంపించి మన సైనికులను పొట్టన పెట్టుకుంటే వెంటనే మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఏం చేశారు? సర్జికల్ స్ట్రైక్ వెళ్ళి కొట్టేసి వచ్చారు. మన రాముడు నేర్పించినదే. ఇప్పుడు మన వాళ్ళు ఉంటారండి క్రికెటర్స్, భారతదేశంలో అద్భుతంగా ఆడేవాళ్ళు, అస్సలు స్పిన్ పిచ్చెస్ ఉంటాయి, అద్భుతంగా ఆడేవాళ్ళు. ఆస్ట్రేలియాకో సౌత్ ఆఫ్రికాకో న్యూజిలాండ్కో వెళ్ళినప్పుడు గమనిస్తుండేవాళ్ళం. టెస్ట్ మ్యాచ్లు ఆడుతూ ఉన్నప్పుడు ముఖ్యంగా వీళ్ళ ప్రతిభ, అసలు ప్రతిభ ఎంత ఉన్నది, ఏమిటి, విదేశీ పిచ్చులలో ఎలా ఆడతారో అన్నది బయటకు వస్తుంది. పాత తరం వివిఎస్ లక్ష్మణో, సచిన్ టెండూల్కరో, ద్రావిడో వీళ్ళు ఎదుర్కొనేవాళ్ళు. ఆ బంతులను ఆ పిచ్చెస్లో నిలబడి ఆడుతూ ఉండేవాళ్ళు. మిగతా వాళ్ళు చాలా మంది చేతులెత్తేస్తూ ఉండేవాళ్ళు, బెంబేలెత్తిపోతూ ఉండేవాళ్ళు. హోమ్ పిచ్లో కొట్టడం సరేనన్నా, విదేశీ పిచ్చిలో వెళ్ళి కొట్టాలి. రాముడు చేసింది ఏంటి? హోమ్ పిచ్చిలో కాదు కొట్టింది, విదేశీ పిచ్చి మీద. వాడి దగ్గరికి వెళ్ళి, వాడి ఊరికి వెళ్ళి, వాడి నగరానికి వెళ్ళి, వాడికి ఎక్కడైతే బలం ఉందో అక్కడికి వెళ్ళి వాడిని కొట్టొచ్చాడు. కావాలని కాదు, తప్పు చేశాడు కాబట్టి, నేరం చేశాడు కాబట్టి, పాపం చేశాడు కాబట్టి. అవునా కాదా? ఇప్పుడు మన భారతదేశం కూడా అదే అనుసరిస్తోంది. మేమెవరి జోలికి రామ్ నాయన, మా తిప్పలు మేమేదో పడతాం, మా జీవితం ఏదో మేము గడుపుతాం దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి. కాదు కూడదని చెప్పి దేశం మీదకి వచ్చారా, ఏమైనా చేశారా, సరే మేమేం చేయాలో అది చేస్తాం. మీరు మా దేశం లోపలికి వచ్చి ఏదో చేసి వెళ్తున్నారు అనుకోండి, మీ దేశం లోపలికి వెళ్ళి దాక్కుంటున్నారు, సరే ఏం చేయాలో అది చేస్తాం అని అదే చేస్తున్నారు. సరిగ్గా రాముడి నీతిని అనుసరిస్తూ ఉన్నారు నరేంద్ర మోదీ గారు. అంటే రాముని యొక్క అడుగు జాడల్లో నడుస్తూ ఉన్నారు. ఇక రావణాసురుడు అంతటితో ఆగలేదు. పరమశివుణ్ణి మెప్పించాడు. కైలాస పర్వతాన్ని ఎత్తి తన భుజ బలాన్ని పరీక్షించుకున్నాడు. పరమశివుడు సంతోషించాడు. ఏం భుజబలం ఉన్నది అని చెప్పి. తర్వాత నేను తులసీదాసు రామాయణంలో రచించింది చెప్తున్నానండి. లేదండి అక్కడ ఇలా ఉంది, ఇక్కడ నాకు అవన్నీ చెప్పొద్దండి. వాల్మీకి రామాయణం మనకు ప్రధానం, మనకు తెలిసిందే. ఎప్పుడెప్పుడు ఎక్కువగా వాల్మీకి రామాయణమే మనం మాట్లాడుతూ ఉంటాం కదా. ఈసారి మన అయోధ్య రామయ్య మనకు దక్కాడు. అయోధ్య అనగానే మనందరికీ గుర్తు రావాల్సింది సంత్ తులసీదాస్ వారు రచించినటువంటి రామచరితమానస్. కొన్ని వందల ఏళ్ల నుంచి ఎన్నెన్నో ఇళ్లల్లో ఆ గ్రంథం, ఆ పాటలు, ఆ దోహాలు, చౌపాయీలు మారు మ్రోగిపోతూ ఉన్నాయి. ముస్లింలందరూ వచ్చి రామనామం జపిస్తే మీ నాలుకలు చీరేస్తాము అన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఇళ్లల్లో రామ భజన చేసినటువంటి అద్భుతమైన సంఘటనలు ఎన్నో ఉన్నాయి భారతదేశంలో. కారణం తులసీదాసులంటి మహానుభావులు. ఇటువంటి వారు ఎందరో పుట్టారు. సంస్కృతంలో ఉన్నటువంటి వాల్మీకి రామాయణాన్ని మరింతగా పాడుకునే విధంగా ఆ రోజుల్లో ఆ ప్రాంతంలో ఎక్కువ మంది ఉపయోగించే భాష అవధ్ భాషలో తులసీదాస్ రచించి వారికి అందించారు. మన అయోధ్య రాముడు తిరిగి తన స్వగృహానికి వచ్చినటువంటి ఈ సందర్భం తర్వాత జరుగుతున్న మొదటి శ్రీరామనవమి కాబట్టి సంత్ తులసీదాస్ రచించిన రామాయణాన్ని ఎన్నుకొని మనం రామకథ చెప్పుకుంటూ ఉన్నాము. మనందరం కూడా తరిస్తూ ఉన్నాం. సరే, ఇక రావణాసురుడు ఇక లాభం వచ్చి పడుతోంది అనుకోండి ఎవరికన్నా, లోభం కూడా ఎక్కువ అవుతుంది అన్నాడు తులసీదాస్. చాలా బాగా రాశాడండి. లాభం వచ్చి పడుతుంటే లోభం పెరుగుతుంది అన్నాడు. నా జీవితంలో కూడా అండి నేను అటువంటి వాళ్లను చాలా మందిని చూసే అవకాశం నాకు వచ్చింది. డబ్బులు విపరీతంగా వస్తూ ఉంటాయి, కానీ ఖర్చు పెట్టడానికి వెనకాడుతూ ఉంటారు. ఆ డబ్బులను తీయరు, విపరీతంగా వస్తుంటాయి. ఒకప్పుడు అంటే నువ్వు కష్టపడ్డావు సరే, బస్సుల్లో తిరిగానండి, చిన్నప్పుడు నడిచి వెళ్ళానండి అని చెప్పావు సరే. ఇప్పుడు లక్షలు వచ్చి పడుతూ ఉన్నాయి. ఉద్యోగమో వ్యాపారమో ఏదో చేస్తూ ఉన్నావు అనుకో, ఏదో ఎక్కడికో వెళ్ళాలి, ఒక ప్రదేశం నుంచి మరో నగరానికి వెళ్ళాలనుకోండి, ఒక రైలో లేదా ఒక విమానం బుక్ చేసుకొని, ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకొని వెళ్ళగలిగే అవకాశం నీకుంది. ఆ టైంలో కూడా మీ నిమిషాలు నేను లెక్కెడతాను,
ఎర్ర బస్సులు ఎక్కడున్నాయో చూస్తాను, ఇక్కడి నుంచి అక్కడ దిగుతాను, అక్కడి నుంచి ఇక్కడ దిగి, ఇక్కడి నుంచి అక్కడ దిగి నా కుటుంబంలో ఉన్న వాళ్ళందరినీ ఇబ్బంది పెడతాను, అవసరం లేదు. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్ళాలి, రైళ్లలో వెళతాం, డబ్బులు బాగా ఉన్నాయి అనుకోండి, ఆ టైంలో కూడా నేను రైలు ఎక్కే ప్రయత్నం చేస్తాను. ఎందుకు? ఫ్లైట్ డబ్బులు పెట్టు, వెళ్ళు, విస్తృతంగా వచ్చి పడుతున్నాయి కదా డబ్బులు, దానివల్ల నీ ఆస్తి అని తరిగిపోదు. ఇప్పుడు ఈ చిన్న ఆలోచన చాలా మందికి ఉండదు. దుబారా ఖర్చు చేయమని చెప్పి ఎవరు చెప్పట్లేదండి. డబ్బులు వచ్చి పడుతున్న సమయంలో కూడా కాస్త జేబులో చెయ్యెట్టి 4 డబ్బులు తీయడానికి కింద మీద పడతారు. చాలా మందిని గమనించవచ్చు. లాభం ఎక్కువ అవుతుంటే లోభం కూడా పెరుగుతున్నట్టు అని రాశారు. తెలుసు పెరుగుతున్నట్టు. రావణాసురుని సుఖ సంపదలు, పుత్రులు, సైన్యము, బలము, ప్రతాపము, ఇవన్నీ కీర్తి నిత్య నూతనంగా పెరుగుతూ 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 వెళుతూ ఉన్నాయి. కానీ మంచితనం మాత్రం పెరగడం లేదు అని చెప్పి అన్నారు. ఓ పక్క బలవంతుడైన కుంభకర్ణుడు ఉన్నాడు కదా, సాటి లేనటువంటి యోధుడు, మద్యం తాగి బాగా తిని సుష్టుగా 6 నెలల పాటు వరుసగా నిద్రపోతూ ఉండేవాడు. అతను నిద్రపోవడానికి రావణాసురుడు ప్రత్యేకమైన భవనాన్ని నిర్మించాడు. నిద్ర లేవగానే, అసలు కుంభకర్ణుడు నిద్ర లేస్తున్నాడనంగానే లోకాలన్నీ గజగజ గజగజ వణికిపోయేవి. ఎప్పుడొచ్చి ఏ లోకం మీద పడతాడో తెలియదు, ఎవరిని భోంచేస్తాడో తెలియదు అని చెప్పి. అసలు ప్రతిదినం భోజనం చేశాడా, లోకాలు మిగలవు కదా. ఇక అటువంటి వాడు లేచేవాడు. ఆ లేచిన రోజు ఏదో ఒక సంగ్రామానికి ఎక్కడికో పంపించేవాడు రావణాసురుడు. వెళ్ళి కుంభకర్ణ, వెళ్ళి ఆ లోకం మీద వాడనేవాడు. వెళ్ళేవాడు, వాళ్ళని ఇష్టం వచ్చినట్టు చితగొట్టేవాడు, చంపేసేవాడు, కావాల్సినంత భోంచేసేవాడు, వాళ్ళని చాలా మంది తినేసేవాడు. లక్షలాది దేవతలా, యక్షులా, నాగులా, గరుడులా, కిన్నెరలా, కింపురుషులా సంబంధం లేదు. రావణాసురుడు చెప్పేవాడంతే, ఆర్డర్, ఆజ్ఞ. వెళ్ళి కుంభకర్ణ అక్కడికి వెళ్ళి చూసుకోపో అనేవాడు. వెళ్ళి ఆ ఒక్కరోజు బాగా వాళ్ళందరినీ తినేసి వచ్చి మద్యం బాగా తాగి 6 నెలలు మళ్ళీ నిద్రపోయేవాడు. ఇదంతా ఒక ఎత్తు అయితే, రావణాసురుడికి మరో పెద్ద బలం ఉన్నదండి. ఆ బలం పేరు మేఘనాథుడు. రావణాసురుని కుమారుడు. యుద్ధం చేయడంలో ఆరితేరున్నాడు. మేఘనాథుణ్ణి ఎదిరించి నిలబడగలిగే సామర్థ్యం ఎవరికి లేదు. అంతా అరివీర భయంకరుడు. యుద్ధం చేస్తే మేఘనాథుని భయానికి దేవతలు అనుక్షణం గజ 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 వణికిపోతూ ఉండేవారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, రావణాసురుని పుత్రులున్నారు, యోధులున్నారు ఎందరో. కుముఖుడు, అకంపనుడు, వజ్రదంతుడు, ధూమకేతు, అతికాయుడు, ఎంతమంది అండి యోధాను యోధులు. కుంభుడు, నికుంభుడు, యోధాను యోధులను రాక్షసులందరినీ దగ్గర తెచ్చిపెట్టుకున్నాడు. రకరకాల వరాలు పొందినటువంటి రాక్షసులు. మళ్ళీ వాళ్ళు కూడా రావణాసురుడంత స్థాయిలో వరాలు పొందకపోయినా వాళ్ళు కూడా కొద్దో గొప్ప తపస్సు చేసి వాళ్ళకు కావాల్సిన వరాలు, వాళ్ళకు కావాల్సినటువంటి ఆయుధాలు అవన్నీ పొందినవారే. పైగా పుట్టుకతో రాక్షసులు కాబట్టి కామరూపులు, కావాల్సినటువంటి మాయలు అవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇటువంటి రాక్షసులతో ఉన్నాడు. ఇక ఈ రాక్షసులందరండి మాయలల్లో ప్రవీణులు, కానీ వాళ్ళ హృదయంలో మాత్రం దయ, ధర్మము ఈ 2 కలలో కూడా కనిపించేవి కావు అన్నాడు తులసీదాస్. ముందు మనలో ఉంటే కదా కలలో కనిపించేది. మనలో మంచితనం ఉంటే కలలో మనం ఎవరికైనా దానం చేస్తున్నట్టు కల వస్తుంది కదా. కనీసం స్వప్నంలో కూడా కనిపించేవి కావు. దయ లేదు, ధర్మము లేదు వాళ్ళల్లో. ఇక కలలో కూడా కనిపించేవి కావు అంటే ఈలలో ఉన్నప్పుడు, అంటే మెలుకతో ఉన్నప్పుడు ఇక అసలే లేవు. ఇన్ని వరాలు, మాయలు, బలము ఉన్నటువంటి వాళ్లకు ధర్మము, దయ 2 లేవంటే లోకం ఏ స్థాయిలో గజగజ వణికిపోతుందో ఒక్కసారి చూడండి అయ్యా. ఇక ఈ రావణాసురుడు, దశకంఠుడైన రావణాసురుడు ఒకరోజు సభ పెట్టాడు, కూర్చోబెట్టాడు అందరినీ. రాక్షసులు, యోధాను యోధులు అందరున్నారు. అతని కుమారులున్నారు, మనుమలున్నారు, బంధువులున్నారు, సేవకులున్నారు, రాక్షస యోధులు అందరున్నారు, అసంఖ్యాకంగా ఉన్నారు. పెద్ద సభ, పెద్ద సభాభవనం. మయుడు మరి ఆ స్థాయిలో కట్టాడు. అద్భుతమైనటువంటి ఆ సభాభవనంలో కూర్చొని ఒక్కసారి అందరినీ చూశాడు. ఓ రాక్షస వీరులారా, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. దేవతలు మనకు శత్రువులు. ఆ విషయం మీ అందరికీ తెలిసిందే కదా. మరి ఎలా శత్రువులను జయించాలి, నిరంతరం వాళ్ళను ఎలా అదుపులో పెట్టాలి, వాళ్ళ బలం ఏమిటో తెలుసుకుని ఆ బలం మీద మనం కొట్టాలి. వాళ్ళు మనకు ఎదురుగా నిలబడి యుద్ధం చెయ్యరు. మన ఎదురుగా నిలబడి యుద్ధం చేయగలిగే సామర్థ్యం దేవతలకు లేదు. మనం బలశాలులం కాబట్టి మనల్ని చూసి వాళ్ళు పారిపోతూ ఉంటారు. కానీ కేవలం పారిపోవడమే కాదు, వాళ్ళందరినీ మృత్యువు ఒడికి చేర్చాలి, సమూలంగా నాశనం చేసి పారేయాలి. అసలు దేవత అనేవాడెవడు లేకుండా చేయాలి. అది నేను ఇన్ని రోజులు ఆలోచిస్తూ వస్తున్నాను. ఆ ఉపాయం నాకు తట్టింది. అది మీకు చెప్పాలనే ఈరోజు ఈ సభ పెట్టాను. అసలు దేవతల బలం ఎక్కడుందో తెలుసా? యజ్ఞ యాగాదులలో ఉంది. మునులు, అలాగే ఇళ్లలో ఉన్నటువంటి గృహస్థులు, బ్రాహ్మణులు నిరంతరం యజ్ఞాలు చేస్తుంటారు, హోమాలు చేస్తుంటారు, శ్రాద్ధములు పెడుతూ ఉంటారు. పైగా
బ్రాహ్మణులను పిలిచి బ్రాహ్మణ భోజనం అని చెప్పి గృహస్థులు ప్రత్యేకంగా బ్రాహ్మణులకు భోజనాలు పెడుతూ ఉంటారు. బ్రాహ్మణులతో ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు. ఒక సదస్యం నిర్వహిస్తారు. వేద పఠనం అవన్నీ చేయిస్తూ ఉంటారు. బ్రాహ్మణులకు భోజనం పెట్టి వాళ్ళను సంతృప్తులను చేస్తూ ఉంటారు. ఇక యజ్ఞాలు, హోమాలు, శ్రాద్ధాలు ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి కదా. వీటి వల్ల దేవతలకు శక్తి వెళుతూ ఉంటుంది. దేవతల శక్తి మొత్తం వీటిలోనే ఉన్నది. దేవతలు ఆకలితో కృంగి కృషించి గత్యంతరం లేక మనల్ని శరణుజొచ్చాలి. అప్పుడు మనం వాళ్ళని పట్టుకొని చంపేయచ్చు. లేకపోతే మన ఆధీనంలో వాళ్ళని పెట్టుకోవచ్చు. అర్థమవుతుందని నేను చెప్తున్నది అన్నాడు రావణాసురుడు. అందరూ మొహామొహాలు చూసుకున్నారు. నిజమే 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 అని. నిజమే మహారాజా, నిజమే నిజమే నిజమే, అవును అవును అవును. సభాభవనం మొత్తం దద్దరిల్లిపోయింది. చూడండి రావణాసురుడు ఆలోచన ఎలా ఉందో. యజ్ఞయాగాదులు, హోమాలు, బ్రాహ్మణ భోజనాలు ఇటువంటివేవి గనక లేకపోతే దేవతలు కృంగి కృషించిపోతారు. కృషించి రావణాసురుడి కాళ్ల బేరానికి వచ్చి అయ్యా శరణు శరణు అంటారట. అప్పుడు వాళ్ళని పట్టుకొని చంపుతారట. శరణు అన్న వాడిని ఎవరైనా గాని చంపుతారండి. రాముడైతే విభీషణుడు శరణు శరణు అని చెప్పి వస్తే కూడా నా భార్యను ఎత్తుకుపోయిన రావణాసురుడి తమ్ముడే నాకేమైనా చేస్తాడా, చెడు చేస్తాడా, ఇవన్నీ ఏం ఆలోచించలేదండి. శరణు అనగానే డైరెక్ట్గా రా అన్నాడు అంతే రాముడు. అందుకే అనుకున్నాం విభీషణ వరద గోవిందా గోవింద. వరదా వరదా, దా అంటే ఇచ్చేవాడు, వరములనిచ్చేవాడు. విభీషణ వరద ఏమిచ్చాడు వరం విభీషణుడికి? నిరంతరం తన పక్కన ఉండే వరం ఇచ్చాడు. తన సోదరునితో సమానంగా ఆలింగనమిచ్చాడు. తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు రాముడు. శరణు అని వస్తే అటువంటి వాణ్ణి రా పర్వాలేదు, నేనున్నాను కదా, శరణు అన్నావు కదా, అయిపోయిందిగా, నేను చూసుకుంటాను, నీ బాధ్యత మొత్తం నాకు వదిలే. ఇది భగవద్గీత శ్లోకం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. నన్ను శరణు జొచ్చు కృష్ణుడు చెప్పాడు. సరాసరి దాంట్లో కృష్ణుడు అంటే ఎవరండి? రాముడే కృష్ణుడు. కృష్ణస్తు భగవాన్ స్వయం అని వేదవ్యాసుడు చక్కగా భాగవతంలో రాసి మనకు అందించాడు. కృష్ణస్తు భగవాన్ స్వయం. నన్ను శరణుజొచ్చు, నీ కష్టాలు బాధలు అవన్నీ నేను చూసుకుంటాను. అవన్నీ కాదయా, అంతకు మించినది ఉంది మోక్షం. మళ్ళీ నువ్వు పుట్టకుండా పరిపూర్ణంగా ఆ పరమాత్మ తత్వంలో లీనమయ్యే విధంగా నేను చేస్తాను, మోక్షమిస్తాను అని చెప్పి చరమ శ్లోకం అంటారు భగవద్గీతలో. సర్వధర్మాన్ పరిత్యజ్య అన్నటువంటి శ్లోకం. రామానుజాచార్యుల వారు నిరంతరం ఈ శ్లోకాన్ని అనుసంధానం చేస్తూ ఉండేవారు. భగవద్గీత శ్లోకం. ఈ శ్లోకానికి ఉన్నటువంటి అర్థాన్ని, నిగూఢమైన అర్థాలను, ఏది సంస్కృతపు అర్థాలు కాదు, పైపై అర్థాలు కాదు, నిగూఢమైన అర్థాలు తెలుసుకోవడం కోసమే రామానుజాచార్యుల వారు పదే 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 తన గురువు గారి దగ్గరికి వెళ్ళొచ్చారు. ఆ చరిత్ర అంతా మనం అంతకుముందు చెప్పుకున్నాం. మార్గశీర్ష మాసంలో మనం చెప్పుకున్నాం, ధనుర్మాసంలో కదా. శరణుజొచ్చిన వారిని రాముడు అలా చూస్తాడు. నారాయణ తత్వం. రావణాసురుడు ఏం చేస్తున్నాడు? శరణు అని చెప్పి దేవతలు వస్తే పట్టుకొని లేపేయండి రా అంటున్నాడు, చంపేయండి అంటున్నాడు, చంపేద్దాం అంటున్నాడు. సరే చంపిన వాళ్ళని చంపేద్దాం, లేదనుకో మన ఆధీనంలో పెట్టుకుందాం వాళ్ళని. అంటే మనం వాళ్ళని బానిసలుగా చేసుకొని మనకు నచ్చినట్టు వాళ్ళ చేత పని చేయించుకుందాం. బ్రిటిషోడి మనస్తత్వం. అలాగే మన భారతదేశం మీద దండెత్తినటువంటి తుగ్లకులు, తురుష్కులు, ముస్లిం దండయాత్రలు ఎన్నో జరిగాయి కదా, వాళ్ళ మనస్తత్వం ఇదంతా అదే. ఎందుకు ఇది చెప్తున్నానంటే, తులసీదాసు రామచరితమానస్ రచించినప్పుడు మనం మొదట చెప్పుకున్నాం అక్బర్ కాలం అది. అంటే అప్పటికే బాబర్ కాలాన్ని, హుమయూన్ కాలాన్ని చూసేశారు ప్రజలు. అలావుద్దీన్ ఖిల్జీ కాలాన్ని, తుగ్లక్ కాలాన్ని చూసేశారు. భయంకరమైన దండయాత్రలు, గజనీ మహమ్మద్ లాంటి వాళ్ళ దండయాత్రలు భారతదేశం ఎదుర్కొని ఉంది. మనల్ని వచ్చి మనల్నే బానిసలుగా చేసుకొని ఆడించినటువంటి పరిస్థితి. ఆ సమయంలో రాశాడండి రామచరితమానస్. ఒక ఉత్తేజం తీసుకురావాలి, ఒక ఆలోచన విధానం తీసుకురావాలి, ఒక ఐకమత్యం తీసుకురావాలి, రామనామం మీద ఒక ఏకత్వాన్ని సాధించాలి అన్న లక్ష్యంతో రామచరితమానస్ రాశాడు. ఇప్పటికి కూడా మనం ఐకమత్యంగా ఉండకపోతే భారతీయులం లాభం లేదు. ఇంకా రావణాసురుడు ఇదంతా చెప్పాక మేఘనాథ లే అన్నాడు. మేఘనాథుడు తాను కూర్చున్న ఆసనంలోంచి లేచి నించున్నాడు. మేఘనాథ కుమార, దేవతలలో రణధీరులున్నారు, బలశాలురున్నారు, యుద్ధోత్సాహులు ఉన్నారు. సరిగ్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళు. బలమైన దేవతలు ఎవరున్నారో, యుద్ధం అనగానే ఉత్సాహం ఏ దేవతకైతే వస్తుందో, ఎవరికైతే బలముందో సరిగ్గా వాళ్ళ మీద వెళ్ళిపడు, ఓడించు, బందీలుగా చేసుకుని కట్టేసి మరీ నా దగ్గర తీసుకొని రా. ఇది నేను నీకు ఇస్తున్న ఆజ్ఞ అన్నాడండి రావణాసురుడు. వెంటనే మేఘనాథుడు తండ్రికి నమస్కరించి, మీ ఆజ్ఞ పాటించడానికి ఇప్పుడే బయలుదేరుతున్నాను పితాశ్రీ, నాన్నగారు అని చెప్పి మేఘనాథుడు సర్వం సిద్ధం చేసుకుని వెళ్ళిపోయాడు. వెంటనే వెళ్ళిపోయాడు. ఇక ఒక్కొక్కరిని రావణాసురుడు లేపి నించోబెట్టడము, వాళ్ళకు ఆజ్ఞలు జారీ చేయడం. ఒక రకంగా టీం మీటింగ్లు ఇవన్నీ జరుగుతుంటాయే, అటువంటిది అనమాట ఇది. పెద్ద సమావేశం. కుంభ నువ్వు అక్కడికి వెళ్ళు, నికుంభ నువ్వు పలానా వాడి మీద పడు, అతికాయ నువ్వు ఇక్కడికి వెళ్ళు, మహాపార్శ్వ నువ్వు అక్కడికి వెళ్ళు, వజ్రదంతా నువ్వు వీళ్ళ మీద పడు,
ధూమకేతు నువ్వు అక్కడికి వెళ్ళు, కుముఖ నువ్వు వాళ్ళ మీద పడు. ఇట్లా ఒక్కొక్కరికి ఆజ్ఞలు జారీ చేయడం మొదలుపెట్టాడు. అందరూ ఆజ్ఞలు తీసుకుంటున్నారు, ఒక్కొక్కరు తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. ఇప్పుడు రావణాసురుడు ఒక్కడే మిగిలాడు. మరి రావణాసురుడు ఏం చేయాలి? సర్వం సిద్ధం చేసుకున్నాడు. ఒక గద తీసుకొని గదాధారి అయి తాను కూడా దేవతలను జయించడానికి బయలుదేరాడు. ఇక రావణాసురుడు నడుస్తూ వెళుతుంటే భూమి దద్దరిల్లిపోతోంది. గర్జన, రావణాసురుడు అంటేనే గర్జన, రావణ ఆ పేరులోనే గర్జన అన్నటువంటి అర్థం ఉన్నది. గర్జిస్తూ రావణాసురుడు ఏయ్ అని చెప్పి అరుస్తూ దేవలోకం మీద పడ్డాడు. ఆ గర్జనలకు సురకాంతలకు గర్భపాతములయ్యాయి అని చెప్పి రాశాడు తులసీదాస్. ఇక రావణాసురుడు కోపము, మదము, అహంకారంతో దేవతల మీద పడి కొడుతూ ఉంటే, గద తీసుకొని మోదుతూ ఉంటే దేవతలు పారిపోతూ ఉన్నారు. అరే ఎందుకొచ్చి మా మీద పడ్డావు, మేము ఏం తప్పు చేశాము, ఎందుకొచ్చి మా మీద పడ్డావు అర్థం కాక దేవతలు కకావికలై అటు ఇటు అటు ఇటు పరిగెత్తుతూ మేరు పర్వతపు యొక్క గుహలల్లో తలదాచుకున్నారు. దిక్పాలకులు ఉండే ప్రదేశాలు మొత్తం శూన్యాలై కనిపించాయి. అంటే ఒక్క దిక్పాలకుడు కూడా లేడక్కడ. గుహలల్లో దాక్కున్నారు. రావణాసురుడు ఒక్కసారి మొత్తం చూసి మళ్ళీ పదే పదే తన గర్జనలతో దేవతలను దూషిస్తూ, దూషించడం అంటే అశ్లీలమైన భాషలో దూషిస్తూ కవ్విస్తూ, రండ్రా యుద్ధం చేయండి అని ఒక పక్క అశ్లీల భాష, ఒక పక్క దూషిస్తూ కవ్విస్తూ రెచ్చగొడుతూ యుద్ధోన్మాదంతో నాకు ధీటైనటువంటి యోధుడు ఎక్కడున్నాడు రండ్రా అని ఈ విశ్వమంతా గాలించడం మొదలెట్టాడు. అలాంటి వీరుడు ఎవ్వరు కూడా రావణాసురుడికి దొరకలేదు. సూర్యుని దగ్గరికి వెళ్ళాడు. చంద్రుడు, ఇంద్ర, అగ్ని, యమ, వరుణ, వాయు, కుబేర దిక్పాలకులు కావచ్చు, దేవతలు, కిన్నెర, సిద్ధ, నాగ, అలాగే మనుషుల దగ్గరికి కూడా వెళ్ళాడు. మనుషుల గణాలంటే రాజులు, వీళ్ళందరూ ఉంటారు కదా. ఆ రాజులలో చాలా మందికి రావణాసురుని వరం గురించి తెలియదు. తెలిసిన రాజులు ఉన్నా రావణాసురుని ముందు నిలబడగలిగేంతటి ధైర్యము, స్థైర్యము, పరాక్రమము వాళ్లలో లేవు. తలలు వంచుకున్నటువంటి పరిస్థితి. ఇక అందరు ఎవరైనా సరే రావణాసురుడి ఆజ్ఞ ప్రకారం నడుచుకోవాల్సిందే. ఇక మాట్లాడడానికి వీలు లేదు, రావణాసురుడికి ఎదురు చెప్పే వీలు లేదు. అలా రావణాసురుడు ఈ విశ్వమంతా గాలించడం మొదలెట్టాడు. ఇక బ్రహ్మ సృష్టిలో ఉన్న, చూడండి ఎంత చక్కగా రాశాడు తులసీదాస్ అంటే, ఇది ఒక చౌపాయిలో ఉంటుంది, నేను మీకు సరే తెలుగులో చెప్తూ ఉన్నాను. బ్రహ్మ సృష్టిలో ఉన్న శరీరాన్ని ధరించి ఉన్న స్త్రీలైనా సరే పురుషులైనా సరే ఎవరైనా సరే రావణాసురునికి వశులైపోయారు. రావణాసురుణ్ణి ఎదిరించే పరిస్థితే లేకుండా పోయింది అని రాశాడు తులసీదాస్. బ్రహ్మ సృష్టిలో ఉన్న అని మొదలెట్టాడు చౌపాయి. ఇప్పుడు శ్రీమన్నారాయణుడు ఉన్నాడండి, బ్రహ్మ సృష్టిలో ఉన్నాడు. ఆయన బ్రహ్మ సృష్టిలో లేడు. ఆయన నుంచి కదా బ్రహ్మ ఉద్భవించింది. ఆయన నాభి నుంచి ఒక కమలంలో బ్రహ్మదేవుడు ఉద్భవించాడు కదా. ఆ తర్వాత బ్రహ్మ సృష్టి చేశాడు, మనకు తెలిసిందే. బ్రహ్మ సృష్టిలో ఉన్న శరీరధారులైనటువంటి స్త్రీలు, పురుషులు వాళ్ళందరూ రావణాసురుడి ఆజ్ఞకు బద్దులై ఉన్నటువంటి పరిస్థితి. భయభ్రాంతులైపోయారు. ఏమి ఆజ్ఞ రావణాసురుడిస్తే ఆ ఆజ్ఞ పాటించాల్సిందే. ప్రతిరోజు వినయంగా రావణాసురునికి నమస్కారం పెట్టేవాళ్ళు. రావణాసురుడు ఎక్కడ కనిపించినా సరే భయంగా నమస్కారం పెట్టేవాళ్ళు. ఈ నమస్కారాలలో కూడా 2 రకాల నమస్కారాలు ఉంటాయండి. నా జీవితంలో కూడా నేను అనుభవించాను. భయపడుతూ పెట్టే నమస్కారాలు ఉంటాయి, అంటే అవతలి వాళ్ళు ఫీల్ అయిపోతారేమో, నేను నమస్కారం పెట్టకపోతే అవతలి వాళ్ళు ఫీల్ అయిపోతారేమో అని పెట్టే నమస్కారాలు ఉంటాయి. భయంగా పెట్టే నమస్కారాలు, భక్తితో చేసే నమస్కారాలు ఉంటాయి, ప్రేమతో చేసే నమస్కారాలు ఉంటాయి. రెండింటికి చాలా తేడా ఉంది. అదే శ్రీరాముడు, మనకు వాల్మీకి మహర్షి పూర్వభాషి అని చెప్పి రాశారు. శ్రీరాముడే ముందు వెళ్ళి పలకరిస్తాడు. ఇప్పుడు మనం ఫంక్షన్స్కి ఎక్కడన్నా వెళతాం, చూస్తాం, వచ్చారు, నాకంటే చిన్నవాడు ఉన్నాడు ఇక్కడ, వాడే రాని నన్ను పలకరించని, నేను వాడిని పలకరించేది ఏమిటి, ఇట్లా అనుకుంటూ ఉంటారు కదా. ఆయన పలకరించేది ఏమిటి, వీళ్ళని పలకరించేది ఏమిటి, నేను వెళ్ళాను, వాళ్ళు వచ్చి నన్ను పలకరిస్తారు, మాట్లాడతారు, అప్పుడు మాట్లాడదాం. కానీ ఇది మనలో చాలా మంది మనస్తత్వం ఉంటుంది. కానీ రాముడు తానే ముందు వెళ్ళి పలకరిస్తాడు. ఎవరిని? తనకంటే ఆర్థికంగానో సామాజికంగానో ఉన్నత స్థానంలో ఉన్న వాళ్లను మాత్రమే కాదండి, వాళ్ళను కాదు, తనకంటే ఆర్థికంగా తక్కువ స్థానంలో ఉన్నారా, వయసులో పెద్దవారా, చిన్నవారా, ఏ వృత్తిలో ఉన్నారా సంబంధం లేదు. రాముడు అలా వెళుతూ ఉన్నాడు అనుకోండి, వీధిలో అయోధ్యావాసులను పలకరిస్తూ వెళ్ళేవాడు. అయ్యా బాగున్నారా, నమస్కారం అండి, ఏం చేస్తున్నారండి, పెద్దవారు ఎవరైనా కనిపించినప్పుడు ఎలా ఉందండి ఆరోగ్యము, బాగున్నారా, ఇంత చక్కగా రాముడు మాట్లాడేవాడు. రాముని పలుకులు అంతా సుందరంగా ఉండేవి. వాళ్లలో చాలా మంది అయ్యో రాముడు వస్తున్నాడని చెప్పి పరిగెత్తుకొచ్చి ముందు నమస్కారం పెట్టేవారు. రామా నమస్కారము పెట్టేవారు. అది ప్రేమ భక్తితో చేసే నమస్కారం. రావణాసురుడికి కూడా నమస్కారాలు పెట్టేవారు. మొత్తం స్త్రీలు పురుషులు నమస్కారం పెట్టేవారు. ఎలా పెట్టేవారు? తులసీదాస్ రాశాడు, భయంగా నమస్కారం పెట్టేవారు. వామ్మ నాయన వచ్చాడు రా, నమస్కారం పెట్టకపోతే చావు కొడతాడని భయంతో నమస్కారం పెట్టేవారు.
ఇక తన భుజ బలంతో మొత్తం జగత్తునంతా తన వశంలో పెట్టుకున్నాడు రావణాసురుడు. ఎవరికీ స్వేచ్ఛ లేనటువంటి పరిస్థితి. రావణాసురుడి కనుసన్నలలో మెలగాల్సిందే. దీన్నే ఫ్యూడలిజం అంటాం. ఫ్యూడలిస్టిక్ థాట్ ప్రాసెస్, ఫ్యూడలిజము ఉపయోగిస్తుంటారు కొంతమంది పదాలు. ఫ్యూడలిజం అంటే ఇదే అనమాట. రావణాసురుడు మొత్తం సమస్త భూమండలానికి అధిపతి అయిపోయాడు, అనఫీషియల్ అధిపతి అయిపోయాడు. తన ఇష్ట ప్రకారం ఇక రాజ్యపాలన చేసుకుంటూ వస్తున్నాడు. ఇక రావణాసురుడికి ఉన్నటువంటి ప్రధానమైన లక్షణం ఏంటి? అమ్మాయిల మీద కన్ను వెయ్యడం. దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరలు, నాగజాతి, అటు మనుష్య జాతి ఉన్నటువంటి కన్యలనండి, ఈ రకరకాల జాతులకు చెందినటువంటి కన్యలను, ఒక అందమైన కన్య రావణాసురుడి కంట పడిందా అంతే తన బాహుబలంతో ఎత్తుకురావడం. ఆ అమ్మాయికి ఇష్టం ఉందా ఇష్టం లేదా అని తర్వాత బలవంతంగా ఎత్తుకురావడం, బెదిరించడం, లేదు తన సంపద చూపించడం. చచ్చినట్టు ఆమె సరే రావణ నిన్ను వివాహం చేసుకుంటాను, సరే రావణ అని చెప్పి ఆమె చేత యాక్సెప్టెన్సీ, కన్సెంట్ తీసుకుంటాడు. ఆ కన్సెంట్ తీసుకోవడానికి ఉపయోగించే పద్ధతులు చాలా ఉంటాయి. భయపెడతాడు, సంపద చూపిస్తాడు, బెదిరిస్తాడు, రాక్షస స్త్రీలను ప్రయోగిస్తాడు. ఇట్లా రకరకాలుగా మొత్తానికి భయపెట్టి బెదిరించి తన బాహుబలంతో వాళ్లను తన వశం చేసుకుంటూ వస్తున్నాడు. రకరకాల అమ్మాయిలను ఇక వాళ్లను అనుభవించడం, మళ్ళీ ఇంకొక అమ్మాయి మీద కన్ను, మళ్ళీ ఇంకో అమ్మాయి ఎక్కడ దొరుకుతుందో ఎత్తుకురావడం. ఇదే పని అన్నమాట రావణాసురుడు. ఇంద్రజిత్తు, మేఘనాథుడు రావణాసురుడి ఆజ్ఞ ఎప్పటికప్పుడు పాటిస్తూ, రావణాసురుడు ఏం చెప్తే అది చేస్తూ, పక్కన రైట్ హ్యాండ్ అంటామే అలా ఉండేవాడు. ఇక రాక్షసులందరూ కూడా రావణాసురుడి ఆజ్ఞలు శిరసావహిస్తూ ఇక ఇష్టం వచ్చినట్టు దేవతలను హింసిస్తూ, అసలు రావణాసురుడే అమ్మాయిలను ఇలా ఎత్తుకొచ్చి, రాజైనటువంటి రావణాసురుడే ఇలా అమ్మాయిలను ఎత్తుకొచ్చి భయపెట్టి బెదిరించి ఒప్పుకునేలా చేసి వాళ్ళని అనుభవిస్తూ ఉంటే, ఇక సరే అనుభవించడం అన్న పదం వాడడం నాకు ఇష్టం లేదండి, అఘాయిత్యం అందాం. ఈ అనుభవం అన్న పదం ఏంటి? అసహ్యకరమైన పదం. చిన్నప్పటి నుంచి నవలల్లో పుస్తకాలలో చదివి అదే పదం వస్తున్నది నా నోట్లో. చిచి, అనుభవిస్తూ కాదు, అఘాయిత్యం చేస్తూ వాళ్ళ మీద జులుం ప్రదర్శిస్తూ రావణాసురుడు ఆ విధంగా బతుకుతూ ఉంటే, రావణాసురుడి కింద ఉన్నటువంటి రాక్షసులు వాళ్ళేం తక్కువ తిన్నారా? రాజే అలా ఉన్నప్పుడు ఇక రాక్షసులు ఏం చేస్తారంటే వాళ్ళు రెచ్చిపోయేవాళ్ళు. యథా రాజా తదా ప్రజ, అంతే కదా. మా రాజే ఇలా ఉన్నాడు. ఇప్పుడు ఏ రాక్షసుడి మీదైనా ఒక కంప్లైంట్ వెళ్ళింది అనుకోండి రాజు దగ్గరికి, అయ్యా రావణ నేను స్త్రీని, ఇదిగో ఈ రాక్షసుడు నన్ను బలవంతంగా ఎత్తుకొచ్చాడు, నేను అందంగా ఉన్నానని, నాకు ఇంతవరకు ముందే పెళ్ళి అయింది, నా భర్త కూడా ఉన్నాడు, వీడు ఎత్తుకొచ్చాడు నన్ను, ఇగో వీడు మీ అసిస్టెంటే అని చెప్పి ఎవరైనా ఒక స్త్రీ వచ్చి రావణాసురుడి ముందు మొరపెట్టుకుంది అనుకోండి, ఏం చెప్తాడు రావణాసురుడు? ఏం చెప్తాడు చెప్పండి? తను చేసేది అదే కదా. కాబట్టి ఆమెకి ఏం చెప్తాడు? బలం ఉంటే చాలు, బలం ఉన్నోడిదే అమ్మాయి, ఏమిటి ఏడుస్తున్నావు? నీ మొగుడికి అంత బలం ఉంటే వీడిని తన్ని అప్పుడు విడిపించుకొని తీసుకువెళ్ళమని చెప్పో, బా ఏడుస్తున్నావు ఇక్కడ. ఇది రావణాసురుడి మనస్తత్వం. తను అదే చేస్తాడు, తన కింద ఉన్న వాళ్ళు అదే చేస్తారు. అట్లా వేలాది మంది, లక్షలాది మంది రాక్షసులు రెచ్చిపోయి ప్రపంచం మీద పడుతూ ఉంటే ఎంత భయంకరంగా ఉంటుందో పరిస్థితి ఆలోచించండి. బ్రాహ్మణుల మీద కన్నేశారు అని చెప్పాను కదా, యజ్ఞ యాగాదుల మీద కన్నేశారని చెప్పాను కదా, నిర్ణయం తీసుకున్నాడు కదా సమావేశంలో, రాక్షసులను ఉసుకో అన్నాడు కదా. కామరూపధారులైనటువంటి రాక్షసులు. కామరూపము అంటే ఏ రూపం కావాలంటే ఆ రూపాన్ని ధరించగలిగే శక్తి, దాన్ని కామరూపము అంటాం. కామరూపధారులైనటువంటి రాక్షసులు భయకంపితులను చేస్తూ ప్రజలందరినీ ఎక్కడెక్కడ వేద విరుద్ధంగా ప్రవర్తించాలా అని చెప్పి వెతికి మరీ వేద విరుద్ధంగా ప్రవర్తించేవారు. వేద విరుద్ధమైనటువంటి కర్మలను ఆచరిస్తూ ఉండేవారు. గోవులు ఎక్కడన్నా కనిపించాయనుకోండి, ఏం చేసేవారో తెలుసా? కామరూపధారులు కదా, ఆ గోవులను కాచేవారి సరిగ్గా ఆ రూపంలోకి వచ్చి గోవులను అలా తరుముతూ ఉన్నట్టు ఏ అడవి మధ్యలోకి తీసుకెళ్లేవాళ్ళు, ఏ పొదల్లోకి అడవులకు తీసుకెళ్లేవాళ్ళు. తీసుకెళ్లి అడవి చుట్టూ మొత్తం మంట పెట్టేవాళ్ళు. గోవులన్నీ ఆ మంటలో పడి శలభాల్లాగా కాలిపోతూ ఉండేవి. తులసీదాసు రాశాడు, గోవులను తగులబెట్టేవాళ్ళు, అగ్నికి ఆహుతి చేసేవాళ్ళు రాక్షసులు. బ్రాహ్మణులు ఎక్కడెక్కడున్నారు అని చెప్పి వెతికేవారు. ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చేది. అగ్రహారాలలో ఉండేవారండి. అగ్రహారాలలో బ్రాహ్మణులు ఉండి ప్రతిరోజు వేద విధమైనటువంటి కర్మలను ఆచరిస్తూ అగ్నిహోత్రం చేస్తూ జీవిస్తూ ఉండేవారు. యజ్ఞయాగాదులు చేస్తూ దానికి సంబంధించినటువంటి నిరంతరం చర్చలు, వేదాంతానికి సంబంధించినటువంటి చర్చలు అందులో ఉండేవారు. తర్వాత ఏం యాగం చెయ్యాలి, దీనికి సంబంధించిన చర్చలు ఇవన్నీ కూడా ఉండేవి కదా. సరిగ్గా అగ్రహారాలు ఇవన్నీ ఎక్కడెక్కడున్నాయి వెతికేవాళ్ళు. వెతికి మొత్తం తగలబెట్టేవాళ్ళు. రాత్రిపూట రావడం, కాగడాలన్నీ తీసుకురావడం, తగలబెట్టేయండి మొత్తం అగ్రహారాన్ని తగలబెట్టేవాళ్ళు. బ్రాహ్మణులు ఉన్నటువంటి నగరాలుంటాయి. నగరాలలో ఏ ప్రాంతంలో బ్రాహ్మణులు ఉన్నారో వెతికి, పెద్ద పెద్ద నగరాలు ఉంటాయి కదండి, ఎక్కడెక్కడున్నారు, ఏ వీధులు ఉన్నారు వెతకండ్రా, వెతికి వాళ్ళను అగ్నికి ఆహుతి చేసేవారు. నాకు తులసీదాసు రామచరిత మానస్ చదివినప్పుడు చాలా సందర్భాలలో అనిపిస్తుందండి,
అంటే నర్మగర్భంగా చరిత్రను రాశాడేమో తులసీదాసు. రామాయణంలో అంటే వాల్మీకి రామాయణంలో ఉన్నటువంటి దాన్ని మరింత ఎలాబొరేటెడ్గా అక్కడక్కడ మనకు తులసీదాసు జీవించి ఉన్న సమయంలో చరిత్రలో ఏం జరిగిందో, ఆ ముస్లింల దండయాత్రలు అన్నీ జరిగి మొఘలాయిలు పరిపాలిస్తున్నటువంటి కాలంలో బ్రాహ్మణుల పరిస్థితి ఎలా ఉండేది, గోవుల పరిస్థితి ఎలా ఉండేది, వేద విధులైనటువంటి కర్మలను ఆచరించే వాళ్ళ పరిస్థితి ఎలా ఉండేది అన్నది అండర్ కరెంట్గా భవిష్యత్తులో రాబోతున్నటువంటి మనందరికీ అందించాడేమో తులసీదాస్ అని చెప్పి నాకు అనిపిస్తూ ఉంటుంది. అదే చేసేవాళ్ళు ముస్లిం దండయాత్రలు అని జరిగినప్పుడు. ఇంకా మొఘలాయిల కంటే ముందు ఖిల్జీ, తుగ్లక్ సేనలు వచ్చి కాకతీయ సామ్రాజ్యం మీద పడినప్పుడు ఎంత భయంకరంగా ఉండేది, ఎంత దారుణాలు చేశారు. బ్రాహ్మణులు దేవాలయాలు వదిలిపెట్టి, అగ్రహారాలు వదిలిపెట్టి రకరకాల అడవుల్లోకి ఎక్కడెక్కడికో పారిపోయినటువంటి పరిస్థితి. అంతమంది వచ్చి ముస్లింలు వచ్చి దుండగాలు. నాకెలా తెలుసంటారా, డాక్టర్ సూరవరం ప్రతాపరెడ్డి గారు అని హైదరాబాద్ ట్యాంక్ బండ్ మీద విగ్రహం కూడా ఉంటుంది, చూడొచ్చు. వారు చాలా అద్భుతంగా మన ఆంధ్రుల చరిత్రను లోతుగా అధ్యయనం చేసి రీసెర్చ్ జర్నల్స్ రాశారు. వాటన్నింటినీ అధ్యయనం చేసే అవకాశం నాకు వచ్చింది. పరిశోధనాత్మకమైనటువంటి జర్నల్స్ రాశారు. ఆంధ్రుల యొక్క సాంఘిక చరిత్ర ఎలా ఉన్నది, ఏమేం జరిగింది అని. అంటే బ్రాహ్మణుల మీద ఏ విధమైనటువంటి దాడులు, ఎన్ని హింసలు జరిగాయి అని. ఏం లేదండి, బ్రాహ్మణుణ్ణి యజ్ఞయాగాదులకు దూరం చేస్తే, వేదానికి దూరం చేస్తే, పూజాధికాలకు దూరం చేస్తే, ఓ దేవాలయానికి దూరం చేసేస్తే, ఇంకా తర్వాత భారతీయ సనాతన ధర్మం గురించి నలుగురికి చెప్పేవారు ఎవరు ఉండరు అన్న కోణంలో ముస్లింల యొక్క దండయాత్రలు మన భారతదేశం మీద జరిగాయి. దోచుకుపోవడానికి దండయాత్రలు జరగడము, దాంతోపాటు మన భారతీయ సనాతన ధర్మాన్ని ధ్వంసం చేసే కార్యక్రమాలు విస్తృతంగా జరిగాయి. అయోధ్యకు సంబంధించిన చరిత్రే చాలా పెద్ద చరిత్ర. ఒక్క అయోధ్య చరిత్ర చదివితేనే మనకు కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. కాశీ చరిత్ర చదివినా, శ్రీరంగం చరిత్ర చదివినా అంత భయానకమైనటువంటి చరిత్రలు కదా. అలా తులసీదాసు ఆనాటి పరిస్థితులను మనకు అర్థం చేయించడానికి, రావణాసురుడి కాలంలో రాక్షసులు పేట్రేగితే ఎలా ఉండేది అన్నది మనకు అర్థం చేయించడానికి రాశాడేమో అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. ఉన్నదే రామాయణంలో ఉన్నదే, వాల్మీకి రామాయణంలో మనకు అర్థం కావడానికి ఎక్కడెక్కడ ఏమేమి హైలైట్ చేయాలి, ఎలాబొరేట్ చేయాలి, అక్కడక్కడ హైలైట్ చేసుకుంటూ వచ్చాడు తులసీదాస్. అంటే ఇండైరెక్ట్ గా ఏం చెప్తున్నాడంటే, ఇదిగో ఈ మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళందరూ రాక్షసులే. గోమాతను తగలబెట్టడమా, వాడు రాక్షసుడు. రావణాసురుడు అంటాడు. బ్రాహ్మణులు ఉన్నటువంటి అగ్రహారాలను తగలబెట్టడము, గ్రామాలను తగలబెట్టడము, అగ్నికి ఆహుతి చేయడము, వీళ్ల భయాల వల్ల శుభకార్యం చేయించే బ్రాహ్మణుడొక్కడు కూడా కనిపించేవాడు కాదు. శుభకార్యాలన్నీ ఆగిపోయాయి. శ్రాద్ధ కర్మలు చేసేవాళ్ళు లేరు. దేవతలను అగౌరవపరిచేవాళ్ళు నిరంతరం పెరగడం మొదలైంది సమాజంలో. ఏ దేవుడు రాడా, ఏ దేవత రాదా, ఏమి నా పరిస్థితి అని చెప్పి ప్రజలు భయపడే పరిస్థితి. బ్రాహ్మణులను నిరంతరం దూషించే వాళ్ల సంఖ్య సమాజంలో పెరగడం మొదలైంది. బ్రాహ్మణులు నిరంతరం అవమానాల పాలయ్యే పరిస్థితి వచ్చింది. గురువులు అవమానాల పాలయ్యే పరిస్థితి వచ్చింది. ఇదంతా రాశాడు తులసీదాస్. హరిభక్తి, యజ్ఞాచరణములు, తపశ్చర్యలు గాని, జ్ఞాన నిష్టలు గాని క్రమక్రమంగా అడుగంటిపోవడం మొదలైంది. వేద పఠనం గాని, పురాణ ప్రవచనములు గాని, ఒక పురాణం చదివేవాళ్ళు గాని, ప్రవచనాలు గాని కలలో కూడా వినిపించనటువంటి పరిస్థితి వచ్చింది అని రాశాడు తులసీదాస్. ఇదంతా ఎవరు చెప్తున్నారండి? యాజ్ఞవల్క్యుడు భరద్వాజ మహామునికి చెప్తున్నాడు, మర్చిపోవద్దు. ఇదంతా మళ్ళా ఎవరికి చెప్పారు? శివుడు పార్వతీమాతకు చెప్పాడు. శివుడు పార్వతీమాతకు చెప్పినటువంటి విషయాన్ని యాజ్ఞవల్క్యుడు భరద్వాజునికి చెప్తూ ఉన్నాడు. ఇదంతా మనకు తులసీదాస్ రామచరితమానస్సులో రాసి మృదు మధురంగా మనకు అందించాడు, దోహాలు చౌపాయిల ద్వారా. అవధ్ భాషలో అయితే వేదము ఎక్కడ వినిపించేది కాదు. ఒక ప్రవచనం చెప్పేవారు లేరు, ఓ పురాణం చదివేవారు లేరు, కలలో కూడా వినిపించని పరిస్థితి. జపం చేసేవాళ్ళు తగ్గిపోతున్నారు, తపస్సు చేసేవాళ్ళు తగ్గిపోతున్నారు. యోగము అంటే యోగా అనగానే కేవలం ఆసనాలు, యోగాసనాలు ఆ కోణంలో వెళ్ళకండి. రకరకాల యోగా సెంటర్లు అక్కడ అది చెప్పారండి, ఆ కోణంలో దయచేసి వెళ్ళకండి. పరమాత్మతో మన ఆత్మ మాట్లాడడం, ఒక అనుసంధానం చేయడం యోగము అన్నాం. అది చేసేవాళ్ళు లేరు. వైరాగ్యం పెరిగేటటువంటి వాళ్ళు లేరు. అంటే పెద్ద వయస్సు వస్తున్నా గానీ వైరాగ్యం రాదు. 70 ఏళ్ళు రాని, 80 ఏళ్ళు రాని, హరినామస్మరణ లేదు, ఇంకా టీవీ సీరియల్ చూద్దామా, ఏం చేద్దాము? వైరాగ్యం లేకపోవడమే ఇదంతా కూడా. ఇంకా ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, దాని మీదే ఎక్కువ ఆలోచనలు పెరుగుతున్నాయనుకోండి. ఇక వైరాగ్యం అంటామా దాన్ని? కాదు. వైరాగ్యం లేని వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. యజ్ఞములు, యాగములు అన్నీ అండి అసలు ఆగిపోయాయి. ఎక్కడైనా రావణాసురుడు కనుక్కునేవాడు, కనుక్కురాండ్రా, న్యూస్ తీసుకురండి, యజ్ఞం ఎవరన్నా చేస్తున్నారా, ఎక్కడన్నా పాంప్లెట్లు వేసారేమో చూడండి, ఎక్కడన్నా చెప్పారేమో చూడండి, ఏ టీవీలో అన్నా, ఏ యూట్యూబ్ ఛానల్లో అన్నా ఎక్కడన్నా చెప్పారా చూడండి, ఫలానా ఊళ్ళో యజ్ఞం చేస్తున్నామండి, ఎక్కడన్నా ఇన్ఫర్మేషన్ ఉంటే పట్టరండి అనేవాడు. తీసుకొచ్చేవాళ్ళు రాక్షసులు. అయ్యా ఫలానా చోట యజ్ఞం జరగబోతున్నది, ఫలానా చిన్నజీర స్వామి వారి ఆశ్రమం ఉన్నది శంషాబాద్ దగ్గర, సమతామూర్తి అని పెద్ద రామానుజాచార్యుల వారి బృహత్ విగ్రహాన్ని పెట్టారు, అక్కడ యజ్ఞాలు చేస్తున్నారండి
రావణాసురుడికి సమాచారం ఇచ్చేవాడు. అప్పుడు రావణాసురుడు వాళ్ళకి కావాల్సిన వాళ్ళని రంగంలోకి దింపేవాడు. ఇప్పుడేమో రకరకాలుగా యూట్యూబుల్లోనూ, పత్రికలలోనూ, మీడియా ఛానల్స్లోనూ విషం కక్కుతూ ఉంటారే ఎర్రచొక్కాళ్ళు, రకరకాల పార్టీలకు సంబంధించిన వాళ్ళు, యజ్ఞ యాగాదుల మీద, భగవంతునికి సంబంధించిన కార్యక్రమాల మీద వాళ్ళందరూ ఈ రావణాసురుని బ్యాచే. అవును. అప్పుడు రావణాసురుడు ఏం చేసేవాడు అప్పట్లో అంటే, ఇన్ఫర్మేషన్ రాగానే వెళ్ళి ధ్వంసం చేయండి, దొరికినట్టు చంపి పారేసేయండి ఆజ్ఞ. వెళ్ళంగానే వెళ్ళి ధ్వంసం చేసేవాళ్ళు. ఆ రాక్షసులకు వీళ్ళని చంపగలిగేంతటి శక్తి ఉందనుకోండి, ఆ మునులను చంపేసేవాళ్ళు. ఒకవేళ శక్తి లేదనుకోండి, ఏముంది, యజ్ఞయాగాదులు నడుస్తూ ఉంటే ఇంత మాంసము, మలము, మూత్రము కుండలల్లో తీసుకొని వచ్చి, ఎముకలు తీసుకొని వచ్చి ఆ యజ్ఞకుండంలో పారేసి ఆకాశ మార్గాన వెళ్ళిపోయేవాళ్ళు. యజ్ఞం అపవిత్రమైపోయేది, యజ్ఞం ఆగిపోయేది. యజ్ఞం చెయ్యాలంటే భయం వేసేది. ఎప్పుడు ఏ రాక్షసుడు వస్తాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు. అలా క్రమక్రమంగా ధర్మము అన్న మాట వినిపించని పరిస్థితి వచ్చింది. ధర్మంగా ఉండడం కాదు, ధర్మము అన్న మాట ఎక్కడన్నా అనాలన్నా భయం వేసేటటువంటి రోజులు వచ్చాయి. వేద పఠనం ఎవరన్నా చేస్తున్నారని తెలిసిందా, పురాణ పఠనం చేస్తున్నారని తెలిసిందా, ఇప్పుడు నేను ప్రవచనం చెప్తూ ఉన్నాను, ఇట్లా ప్రవచనం చెప్తున్నారు ఎవరన్నా తెలిసిందా రావణాసురునికి, వెంటనే పంపించేవాడు రాక్షసులను. అదిగో ఫలానా ఇతిహాసం ఛానల్లో, యూట్యూబ్, అదిగో ఫలానా ఇంట్లో ఫలానా అడ్రస్ కూర్చొని ప్రవచనం చెప్తున్నాడు, రామచరితమానస్, వెళ్ళో చూపు చూడండి అనేవాడు రావణాసురుడు. అప్పుడు రాక్షసులు దిగేవాళ్ళు, భయపెట్టేవాళ్ళు, బాధించేవాళ్ళు, కొట్టేవాళ్ళు. కొంతమందిని అయితే దేశ బహిష్కరణ శిక్ష కూడా వేశారు అన్నాడు. దేశ బహిష్కరణ శిక్ష అంటే, నా కనుచూపు మేర నువ్వు కనిపించకూడదు, ఇక్కడ నువ్వు ఈ ఊళ్ళో ఉండకూడదు, ఈ నగరంలో ఉండకూడదు అని దేశ బహిష్కరణ శిక్ష. అక్కడి నుంచి వేరే దగ్గరికి తరిమేసేవాళ్ళు. అంటే రకరకాలుగా బాధలు. కేవలం చంపడమే కాదండి, చంపడం ఒకటే బాధ కాదు, చంపకుండా పెట్టే రకరకాల బాధలు ఉంటాయి. అంత భయంకరంగా బాధించేవాళ్ళు. పరధనాన్ని అపహరించే వాళ్ళ సంఖ్య పెరిగింది, పరస్త్రీలను అపహరించే వాళ్ళ సంఖ్య పెరిగింది, దుష్టుల సంఖ్య పెరిగింది, చోరుల సంఖ్య పెరిగింది, జూదరుల సంఖ్య పెరిగింది, తల్లిదండ్రులను గౌరవించని వాళ్ల సంఖ్య పెరిగింది, దేవతలను గౌరవించని వాళ్ల సంఖ్య పెరిగింది. అంతేకాకుండా సజ్జనులతో సేవ చేయించుకునే వాళ్ల సంఖ్య పెరిగింది. ఇదంతా చెప్తూ శివుడు పార్వతీమాతకు, పార్వతి, ఇలా ప్రవర్తించే వాళ్ళందరినీ రాక్షసులు అని నువ్వు భావించు అని చెప్పి అన్నాడండి. అంటే తల్లిదండ్రులను గౌరవించని వాళ్ళందరూ కూడా రాక్షసులే, దేవతలను గౌరవించని వాళ్ళందరూ కూడా రాక్షసులే, పరధనాన్ని అపహరించే వాళ్ళందరూ ఈక్వల్ టు రాక్షసుడు. పరమశివుడు చెప్పాడనమాట పార్వతీమాతకు. అంటే భవిష్యత్తులో రాబోయే వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని రాసినటువంటిది తులసి రామాయణం, రామచరితమానస్. పరస్త్రీని ఎవరైనా అపహరించాడు వాడు రాక్షసుడు, దొంగతనం చేశాడు వాడు రాక్షసుడు, సజ్జనుల చేత సేవలు చేయించుకున్నారనుకోండి వాడు రాక్షసుడు. శివుడు చెప్పాడు పార్వతికి. ఇలా ధర్మం అనేది శిథిలావస్థకొచ్చింది. అప్పుడు భూదేవి బాధపడుతూ ఏడవడం మొదలుపెట్టింది. భూదేవి అన్నది, అయ్యో, నాకు ఈ పెద్ద పెద్ద పర్వతాలు పెద్ద భారం కాదు, నదులు భారం కాదు, సముద్రాలు భారం కాదు, అయ్యో ఎంతైనా మోస్తాను, పెద్ద పెద్ద పర్వతాలను మోస్తాను, భారం కాదు. కానీ ఈ పాపాత్ములు ఎక్కువైపోయారు, బరువు పెరిగిపోతోంది, బరువు నేను భరించలేకపోతున్నాను, ఈ బరువు ఎలా మొయ్యాలి, ఈ పాపం యొక్క బరువు ఎలా మొయ్యాలి అని భూదేవి బాధపడడం మొదలుపెట్టింది. అయితే రావణాసురుడు చేస్తున్నటువంటి ఈ దుష్ట కార్యాలకు భూదేవి కూడా భయపడిపోయి పెదవి విప్పకుండా భారాన్ని అలాగే భరిస్తూ మనసులో బాధపడుతూ ఆలోచించి గోరూపాన్ని ధరించి దేవతల దగ్గరికి, మునుల దగ్గరికి వెళ్ళింది. దేవతలు మునులు కలిసినటువంటి సమావేశం ఏదో జరుగుతోంది, అక్కడికి వెళ్ళింది. గోరూపంలో వెళ్ళి విలపించడం మొదలుపెట్టింది. అందరూ ఏమైంది అని చెప్పి అడిగారు. దేవతలు మునులు అడుగుతున్నారు కానీ ఆమెను ఆపడానికి, ఆమెకు సహాయం చేయడానికైతే ఎవరు ముందుకు రాలేదు. వాళ్లకు తెలుసు ఆమె ఎందుకు ఏడుస్తోందో. ఏదో ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు, ఏదో నోటితో అడుగుతున్నారు కానీ నొసటితో, బాడీ లాంగ్వేజ్ అంటాం, అక్కడ మాత్రం సహాయం చేయడానికి మేము అశక్తులము, దయచేసి నీ సమస్య మాకు చెప్పకు అన్నట్టుగా ఉంది వాళ్ళ ప్రవర్తన. ఇక దేవతలు, గంధర్వులు, మునులు, గోరూపంలో ఉన్న భూదేవి వీళ్ళందరూ సత్యలోకానికి వెళ్లారు, అంటే బ్రహ్మలోకానికి వెళ్లారు. విషయమంతా బ్రహ్మగారికి అర్థమయ్యింది. అయితే బ్రహ్మగారు చేతులెత్తేశారు, నా వల్ల కాదు, నేనేమీ చేయలేను, ఈ విషయంలో నాకు అర్థమైంది మీ సమస్యగా, నేనేం చేయలేను అన్నారు బ్రహ్మగారు. ఇక భూదేవి పరిస్థితి ఎలా ఉంటుంది, ఆమె బాధలో ఉంది. అయితే వెంటనే బ్రహ్మదేవుడు ఒకే ఒక వాక్యం అన్నాడు, భూదేవి, నువ్వు ఎవరికి సేవ చేస్తావు, నీ సేవలు అందుకునే వాళ్ళు ఎవరు, ఆ శ్రీమన్నారాయణుడు. నిరంతరం నువ్వు ఆయనకే కదా సేవ చేసేది, ఆయనే మనందరినీ కాపాడగలడు, మనందరినీ రక్షించేవాడు ఆయనే. కాబట్టి శ్రీమన్నారాయణుని చరణాలను స్మరించు,
ఆ శ్రీమన్నారాయణుడు తన భక్తుల కష్టాలన్నీ ముందే తెలుసుకొని ఉంటాడు. ఆయనకు తెలియదని కాదు, తెలుసు ఆయనకు. ఒకసారి ఆయన చరణాలను, శ్రీ చరణాలను స్మరించు, నీకుండే అత్యంత భయంకరమైన ఆపదలన్నింటినీ నారాయణుడు తొలగిస్తాడు అని బ్రహ్మదేవుడు భూదేవికి సలహా ఇచ్చాడు. ఇక దేవతలందరూ ఆ బ్రహ్మలోకంలో, ఆ సత్యలోకంలో కూర్చున్నారు. ఆసీనులయ్యి ఆలోచించడం మొదలెట్టారు. ఏమి ఆలోచన? శ్రీమన్నారాయణుడు ఎక్కడ దొరుకుతాడు? బానే ఉంది. భూదేవి వెళ్లి శ్రీమన్నారాయణుడికి చెప్పు అన్నారు. దేవతలు కూడా రావాలనుకుంటున్నారు, చెప్పాలనుకుంటున్నారు. కానీ ఎక్కడ దొరుకుతాడు శ్రీమన్నారాయణుడు? ఇది అసలు సమస్య. అయితే వైకుంఠంలో ఉంటాడు అని అంటారు కదా అని కొంతమంది దేవతలు అన్నారు. నిజమే, వైకుంఠము, మోక్షపదము అంటాము. ఆ మోక్షపదం ఎక్కడున్నది? వైకుంఠం ఎక్కడున్నది? అది మనకు తెలియదు. అది వైకుంఠం ఎక్కడున్నదో. క్షీరసాగరంలో ఉంటాడు అని చెప్పి కొందరంటారు కదా. క్షీరసాగరంలో ఉంటాడు సరే, కానీ మనకు అంత సులభంగా క్షీరసాగరంలో దర్శనమిస్తాడా? మహాభక్తులు క్షీరసాగరంలోకి చాలా సులభంగా వెళ్ళగలరు అంటారు. మరి మనం ఆ స్థాయి భక్తులమా? క్షీరసాగరానికి వెళితే దర్శనమిస్తాడా? వైకుంఠానికి ఎలా వెళ్ళగలము? అసలు ఎలా ఆయనను పట్టుకోవాలి అని ఈ చర్చ పెట్టారు దేవతలందరూ. అయితే శివుడు పార్వతీదేవికి ఈ కథంతా చెప్తున్నాడు కదా రామచరితమానస్లో. శివుడు అన్నాడు పార్వతితో, పార్వతీ, ఆ రోజు ఆ సమావేశంలో అక్కడ నేను కూడా ఉన్నాను. ఎవరెవరేం మాట్లాడుతున్నారు దేవతలు, వాళ్ళ ఆలోచనలు ఏమిటి అనేది అన్ని నేను వింటూ ఉన్నాను. ఆ సందర్భంలో నేను ఒక మాట చెప్పాను. శ్రీమన్నారాయణుడు సర్వవ్యాపి. విష్ణువు అంటేనే మొత్తం విశ్వమంతటా విస్తరించి ఉన్నవాడు, అణువణువున నిండినవాడు. అది విష్ణుతత్వం. మొత్తం ఎక్కడైనా ఉంటాడాయన. అక్కడుంటాడు ఇక్కడుంటాడని లేదు, ఎక్కడైనా ఉంటాడు. అయితే భక్తి శ్రద్ధ ఎక్కడెక్కడైతే ఉంటాయో అక్కడ తనను తాను ప్రకటించుకుంటాడు అనేది నా నమ్మకం. అంతటా ఉంటాడు. మరి ఎందుకు రాడు, ఎందుకు కనిపించాడు అంటే భక్తి శ్రద్ధ లేవు. భక్తి శ్రద్ధ ఎక్కడెక్కడైతే ఉంటాయో అక్కడ తనను తాను ప్రకటించుకుంటాడు. ఇది నేను నమ్ముతూ ఉన్నాను. నారాయణుడు లేని ప్రదేశము అంటూ లేదు, ఆ నారాయణుడు లేని కాలము లేదు, నారాయణుడు లేని దిశ లేదు, నారాయణుడు లేని ప్రాంతము లేదు. అంతటా ఉన్నాడు. చరాచర జగత్తంతా నిండి నిబిడీకృతమై ఉన్నాడు. విరక్తుడు, వికారరహితుడు. అగ్ని ఎలా పుడుతుంది? ఒక 2 కర్రలో, ఒక 2 రాళ్ళలో తీసుకొని బాగా రాపిడి చేస్తే ఆ ఘర్షణలో నుంచి అగ్ని పుడుతుంది. అవునా? అలాగే ఒక రాపిడి అనేది, భక్తి అనే ఒక రాపిడి కలగాలి. భక్తితో ఒక ఘర్షణ అనేది పుట్టాలి. భక్తితో కదిలించాలి. అప్పుడు ఆయన ప్రకటితమవుతాడు. రాపిడి ద్వారా అగ్ని ఎలా ప్రకటితమవుతుందో ఈ భక్తి రాపిడి అనేది జరగాలి. భక్తి అనేది పరాకాష్ఠకు వెళ్ళాలి. అప్పుడు ఆయన మనకు దర్శనమిస్తాడు, ప్రకటితమవుతాడు అని శివుడు అక్కడ వాళ్ళందరికీ చెప్పాడు. ఈ విషయం శివుడు పార్వతీమాతకు చెప్తూ ఉన్నాడు. ఇలా చెప్పాను పార్వతి, అయితే నా మాటలు అందరూ కూడా బాగున్నాయి, పరమశివ చాలా అద్భుతంగా చెప్పావు, నిజమే అని అందరూ అన్నారు. ఇక నా మాటలు విన్న బ్రహ్మదేవుడు మనస్సులో చాలా సంతోషించాడు. నా మాటలు విన్నాక బ్రహ్మదేవుని శరీరము పులకరించిపోయింది. ఆ బ్రహ్మదేవుని కనుల వెంట ఆనంద బాష్పాలు కారడం మొదలయ్యింది. ఆ ఆనందాశ్రువులు అలా వస్తూ ఉన్నాయి. కాసేపు ఆ స్థితిలో ఉండిపోయాడు, తన్మయత్వంలో ఉండిపోయాడు. ఆ తర్వాత క్రమక్రమంగా ఆ స్థితి నుంచి బయటికొచ్చి 2 చేతులు జోడించి శ్రీమన్నారాయణుణ్ణి స్తుతించడం మొదలుపెట్టాడు. ఓ దేవా నారాయణ, శరణాగత వత్సల, జయము జయము. గో బ్రాహ్మణులకు అభయమిచ్చే ఓ నారాయణ, అసురులను నాశనం చేసే ఓ నారాయణ, లక్ష్మీపతి జయము జయము. దేవతలను, భూదేవిని పాలించు, మా సమస్యలన్నింటినీ తీర్చు, మా మీద దయ చూపించు. ఓ పుండరీక, ఓ అచ్యుత, ఓ నారాయణ, నువ్వు అందరి హృదయాలలో ఉంటావు, అన్ని చోట్ల ఉంటావు, అంతటా వ్యాపించి ఉంటావు. పరమానంద స్వరూపిణివి, అనిర్వచనీయమైన వాడివి, మాయకు అతీతమైన వాడివి, మోక్షాన్ని ఇచ్చేవాడివి. నీకు జయము జయం. నారాయణ, ఈ సమస్యలన్నీ చూస్తున్నావు కదా, ఈ సమస్యలన్నింటినీ చక్కబెట్టడానికి నువ్వు రావాలి. మాకు నువ్వు కనిపించు, ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం చూపించు. మునుల మనస్సులను ఆనందింపజేయగలవాడవే నువ్వు. ఈరోజు మునులు ఆపదలలో చిక్కుకొని ఉన్నారు. యజ్ఞములు, యాగములు ఆపదల్లో పడ్డాయి. దేవతలు సమస్యల్లో ఉన్నారు. దేవతలమైనటువంటి మేమందరం కూడా మనసా వాచా కర్మణ నిన్ను శరణు వేడుతూ ఉన్నాం. శరణు శరణు నారాయణ, శరణు 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 శరణు. దీనజన బాంధవుడవు నీవు. అసలు నీ మహిమను పూర్తిగా ఇక్కడున్న ఋషులు గాని, సరస్వతి గాని, వేదములు కాని, ఆదిశేషుడు కాని నీ మహిమ పూర్తిగా తెలుసుకోలేరు. అంతటి మహామహిమాన్వితమైన పరమానంద స్వరూపునివి నువ్వు. మా మీద
కాస్త దయ చూపించు, మాకు కనిపించు. ఈ సంసార సాగరాన్ని దాటించగలిగే సామర్థ్యం నీకున్నది. ఎన్నెన్నో కళ్యాణ గుణగణాలకు పెన్నిదివి నీవు. రా నారాయణ రా. మునులు, సిద్ధులు, దేవతలు, గంధర్వులు, ఇక్కడ భూమాత అందరూ ఎంతో బాధలో ఉన్నారు, సమస్యల్లో ఉన్నారు. నీ పాద పద్మాలకు ఇక్కడి నుంచే మేము నమస్కరిస్తూ ఉన్నాం అని బ్రహ్మదేవుడు నమస్కారం పెట్టాడు. అలాగే దేవతలు, భూదేవి అందరూ బ్రహ్మదేవుని పలుకులు విని సంతోషిస్తూ వారు నారాయణునికి నమస్కరించారు అక్కడి నుంచే. ఇప్పుడండి ఆకాశంలో మేఘ గంభీరమైన, మరోపక్క మృదు మధురంగా ఉండే ఒక అద్భుతమైన వాణి వినిపించింది. అంటే ఒక వాక్కు వినిపించింది. ఏమన్నా తెలుసా? ఓ మునులారా, ఓ సిద్ధులారా, దేవతలారా, భయపడకండి, అభయమిస్తూ ఉన్నాను. నేను నా సర్వ అంశలతో సర్వోత్తమమైన సూర్యవంశంలో మానవుని అవతారంలో రాబోతూ ఉన్నాను. పూర్వం అదితి కశ్యపులు గొప్ప తపస్సు చేశారు. వాళ్లకు నేను అంతకుముందే ఎన్నెన్నో వరాలిచ్చాను. వాళ్లే ఇప్పుడు అయోధ్యానగరంలో కౌసల్య, దశరథులుగా జన్మించారు. వాళ్ల ఇంట్లో నేను నలుగురు సోదరుల రూపాలలో అవతరిస్తాను. నేనే అవతరిస్తాను నలుగురు సోదరుల రూపాలలో. రఘువంశానికి కీర్తిని ఇనుమడింపజేస్తాను. నాతో పాటు లక్ష్మి కూడా జన్మిస్తుంది. భూభారాన్ని నేను తగ్గిస్తాను. మీరు నిర్భయంగా ఉండండి. ఇక సమయం ఆసన్నమవుతోంది. నేనొస్తాను. మీరు మీ స్థానాలకు వెళ్ళండి. నేను మీకు అభయమిస్తూ ఉన్నాను. ఇదండి శ్రీమన్నారాయణుని వాక్కు వినిపించింది. ఆయనేం వీరికి దర్శనం ఇవ్వలా, కానీ ఆయన వాక్కు వినిపించింది. ఇక బ్రహ్మదేవుని ఆనందం అంతా ఇంతా కాదు. దేవతల చెవుల్లో ఆ వాక్యాలు పడగానే అమృతపు చుక్కలు పడినట్టుగా ఉంది. చెవుల్లో హృదయాలు చల్లబడ్డాయి. భూదేవి సంతోషించింది. అమ్మయ్యా అని ఒక్కసారి గాలి పీల్చుకున్నట్టయింది భూదేవి పరిస్థితి. ఇక నారాయణుడు అవతరించబోతున్నాడంటే ఆయనే చక్కబెడతాడు. రాక్షసాంతకుడు ఎవరెవరిని ఏమేం చేయాలో, ఏ సమస్యలు ఎలా పరిష్కరించాలో, ఎవరిని ఉద్ధరించాలో ఆయనే చూసుకుంటాడు. ఆయన అభయమిచ్చిన తర్వాత ఇక మనం దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అని భూదేవి చాలా సంతోషించింది. ఇక దేవతలతో బ్రహ్మదేవుడు ఒక వాక్యం చెప్పాడు. ఒకటే ఒక వాక్యం చెప్పి వెళ్ళిపోయాడు ఆయన సత్యలోకానికి. ఏమనంటే, దేవతలారా, శ్రీమన్నారాయణుడు అవతరిస్తున్నాడంటే మరి ఆయనకు సేవ చేయడానికి సిద్ధంగా ఉండాలి కదా దేవతలందరూ కూడా. అందుకని మీరందరూ వానరులై జన్మించండి, సిద్ధంగా ఉండండి. నారాయణుడు మానవ అవతారంలో ఉంటాడు. రాగానే భగవత్ సేవ కోసం సిద్ధంగా ఉండండి, వెళ్ళండి, వానరులై జన్మించండి అన్నాడు. అనేసి తన సత్యలోకానికి వెళ్ళిపోయాడు. ఇక దేవతలందరూ తలలూపారు, వాళ్ళ స్వస్థానాలకు వెళ్ళారు. భూమాత ప్రశాంతంగా ఆమె వెళ్ళిపోయింది. ఇక బ్రహ్మదేవుడు ఆజ్ఞ ఇచ్చాడు కదా, దేవతలందరూ సిద్ధమయ్యారు. తమ తమ శక్తులతో, తమ తమ బలాలతో, పరాక్రమాలతో ఈ భూమి మీద వానరులై జన్మించడం మొదలుపెట్టారు. మహావీరులు, మహాశూరులు, పరాక్రమవంతులు. పర్వతాలు, వృక్షాలు, కొండలు, వాళ్ళ గోళ్లు, ఇవే వాళ్ల ఆయుధాలు, ప్రధానమైన ఆయుధాలు. అంతటి బలాఢ్యులైన వానరులు జన్మించారు. ధీరులు, శూరులు, బుద్ధిమంతులు అయినటువంటి ఆ వానరులు శ్రీమన్నారాయణుడు ఎప్పుడొస్తాడా మానవ అవతారంలో అని ఎదురు చూస్తూ ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. అంతేకాదు, కొంతమంది వానరులు పర్వతాలలో, కొంతమంది వానరులు గుహలల్లో, కొంతమంది వానరులు అడవులల్లో నివాసం ఏర్పాటు చేసుకొని గొప్ప గొప్ప సైన్యాలను ఏర్పాటు చేసుకుంటూ సిద్ధంగా ఉన్నారు. అంటే భగవత్ సేవ చేయడం కోసం ఈ సైన్యాలు అన్నమాట సిద్ధం చేసుకుంటూ ఉన్నారు. అంటే నారాయణుడు వచ్చాక ఏం చేస్తాడో తెలియదు. ఆయనే వెళ్ళి అంతం చేస్తాడా రావణాసురుణ్ణి, ఎవరిని అంతం చేస్తాడు, ఎలా అంతం చేస్తాడు, ఏమీ తెలియదు వీళ్లకు. ఆయన ఆలోచన విధానం ఏమిటనేది ఏమీ తెలియదు. కానీ ఆయనకు సేవ చేయడం కోసం సిద్ధంగా సైన్యాలను ఏర్పాటు చేసుకొని అక్కడక్కడక్కడ పర్వతాల్లో, కొండ గుహల్లో, అడవుల్లో సిద్ధంగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇది ఆసక్తికరమైన విషయం. మనకు రామచరితమానస్లో భగవంతుడు వస్తూ ఉన్నాడు అని తెలియగానే అందరం ఏ విధంగా సిద్ధంగా ఉండాలి అని చెప్తోంది. బ్రహ్మోత్సవాలు అవుతున్నాయి అనుకోండి, మన ఊళ్ళో ఉండే ఒక దేవాలయంలో అవుతున్నాయి బ్రహ్మోత్సవాలు, మన ఊళ్ళోనే జరుగుతున్నాయి. మనందరం ఎలా ఉండాలి, సిద్ధంగా ఉండాలి చెప్తోంది ఇదంతా కూడా. ఒకప్పుడండి బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయంటే ఆ ఊళ్ళో దేవాలయంలో గరుడ పతాకం ఎగురుతూ ఉండేది. అంటే గరుత్మంతుడి ఉన్నటువంటి జెండా ఎగురుతూ ఉండేది. ఆ జెండా ఎగిరిందా దేవాలయంలో, ఇక ఆ ఊళ్ళో శుభకార్యాలు ఏవి కూడా చేసేవారు కాదు. ఇంకేం శుభకార్యం, మన ఇంట్లో అతిపెద్ద శుభకార్యం స్వామివారిది అవుతోంది దేవాలయంలో, మన శుభకార్యాలు ఇవన్నీ తర్వాత అని పక్కన పెట్టేసేవారు. పుట్టినరోజులు ఇవన్నీ అయితే వస్తుంటాయి కదా, వాటిని కూడా ఏదో పెద్దగా పిలిచి అదరగొడదాం, గ్రాండ్గా చేద్దాం అంటారే ఇప్పటి భాషలో. అలా కాదు,
ఏదో మామూలుగా ఇంట్లో అలా చేసుకునేవారు. ఇక పెళ్ళిళ్ళు, ఈ నిశ్చితార్థాలు, లగ్నపత్రికలు రాయడాలు ఇవన్నీ కూడా అండి పక్కన పెట్టేసేవారు. బ్రహ్మోత్సవాలు అయిన తర్వాతనే వేరే కార్యక్రమాల గురించి ఆలోచించేవారు. ఎందుకంటే స్వామివారి సేవ చెయ్యాలి. స్వామివారు వస్తున్నారు. బ్రహ్మోత్సవాలు అంటే స్వామివారు మన మధ్యలోకి వస్తున్నారు, బయటకు తీసుకొని వస్తారు కదా. మనం తిరుమలలో కూడా చూస్తాం, మాడ వీధుల్లోకి తీసుకొని వస్తారు వెంకటేశ్వర స్వామివారిని. మలయప్ప స్వామి అంటాం, ఉత్సవ మూర్తులను తీసుకొని వస్తారు. శ్రీదేవి, భూదేవి, మలయప్ప స్వామివారిని తీసుకొని వస్తారు. ఎలా ఉండాలి? స్వామివారు వస్తున్నారంటే మనం సిద్ధంగా ఉండాలి స్వామివారికి సేవ చేయడానికి. అది చెప్తోందండి ఇక్కడ రామాయణంలో. శ్రీమన్నారాయణుడు దశరథ మహారాజు ఇంట ఉద్భవించబోతూ ఉన్నాడు అన్న అంశము మాత్రం దేవతలకు అర్థమయ్యింది. అంటే ఎక్కడ పుడతాడు అనేది తెలియాలి కదా. నరసింహస్వామి వారు వచ్చారు. ఎప్పుడు వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, ధడేలు స్తంభం బద్దలు కొట్టగానే బయటకు వచ్చేసారు. దేవతలకు ముందుగా సూచన కూడా లేదు. ఇప్పుడేమో ముందే అర్థమైపోయింది. దశరథ మహారాజు ఇంట పుట్టబోతూ ఉన్నాను అన్న విషయం చెప్పాడు నారాయణుడు. అంటే అన్ని మొత్తం గ్రహాలు ఎక్కడెక్కడ ఉండాలి, స్థితిగతులు ఎలా ఉండాలి, ఋతువు ఎలా ఉండాలి, తిథి ఎలా ఉండాలి, తల్లి తండ్రి ఎవరు, మొత్తం అన్నీ ఆయన నిర్ణయించుకొని. ఎందుకని? సర్వస్వతంత్రుడు పరమాత్మ, సర్వస్వతంత్రుడు ఆయన మాత్రమే, మనం కాదు. మనం ఏదో ఇండిపెండెంట్ గా బతుకుతున్నాం అనుకుంటాం. ఆర్థికంగా ఇండిపెండెన్స్ వచ్చినంత మాత్రాన మనం ఇండిపెండెంట్ కాదు. ఆత్మ ఎప్పుడు కూడా అండి స్వేచ్ఛ ఉన్నప్పటికీ ఆత్మకు ఆ స్వేచ్ఛకు కూడా పరిమితులు ఉంటాయి. స్వేచ్ఛకు పరిమితులు లేనటువంటి ఏకైక తత్వం ఏదన్నా ఉంది అంటే అది పరమాత్మ మాత్రమే. మనము నిర్ణయం తీసుకోగలమా ఎవరింట్లో పుట్టగలమో? తల్లి ఎవరో తండ్రి ఎవరో ముందే నిర్ణయం తీసుకొని మనం పుట్టగలమా? ఆలోచించండి. కొంతమంది అనుకుంటూ ఉంటారు, అరే నేను ఫలానా సెలబ్రిటీ ఇంట్లో పుట్టుంటే బాగుండేది, ఫలానా ధనవంతుని ఇంట్లో పుట్టుంటే బాగుండేది, ఈ ఆర్థిక సమస్యలు ఉండవు. అరే ఫలానా ఇల్లు చూశాను, ఎంత ప్రేమానురాగాలతో ఉన్నారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు, అలాంటి ఇంట్లో నేను పుట్టి ఉంటే నాకు కూడా అలాంటి ప్రేమానురాగాలు అందేవి. మా ఇంట్లో మా నాన్నగారు చదవకపోతే వీపులు చీరేస్తూ ఉన్నారు, మా అమ్మగారేమో గయ్యాళి తిడుతూ ఉన్నారు. చిన్నపిల్లలు అనుకుంటూ ఉంటారు, టీనేజర్స్ ముఖ్యంగా. పెద్ద అయిన తర్వాత మళ్ళీ అభిప్రాయాలు మారుతూ ఉంటాయి, కానీ టీనేజర్స్ ఇట్లా రకరకాలు అనుకుంటూ ఉంటారు. ఎవరికి అండి ఏ స్వేచ్ఛ లేదు. ఎవరింట్లో పుట్టాలి, ఏం చేయాలి, ఏమీ స్వేచ్ఛ లేదు. పరమాత్మకు ఆ స్వేచ్ఛ ఉన్నది. సర్వస్వతంత్రుడు ఆయన. అందుకని ముందు సిద్ధం చేసుకున్నాడు. ఎక్కడ పుట్టాలి, ఏ రోజు పుట్టవలేను అంత సిద్ధం చేసుకొని వస్తూ ఉన్నాడు ఆయన. అయితే సంకల్పం ఎలా ఉంటుందో చూడండి. సరిగ్గా దశరథ మహారాజు గారు అయోధ్యలో అద్భుతంగా పరిపాలిస్తూ ఉన్నారు. ఆయనకు సంతానం లేదు. ఆయన తన కుల గురువైన వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్లి ఆయన చరణాలకు ప్రణామాలు చేసి వారి పక్కన కూర్చొని తన సుఖదుఖాలు అన్నింటినీ చర్చిస్తూ, వశిష్ఠ మహర్షి చూస్తున్నారు కదా, నాకు సంతానం లేదు, అదొక్కటే నాకు లోటుగా ఉన్నది, మరి నా సంతానం పరిస్థితి ఏమిటి అని బాధపడుతూనే దశరథ మహారాజు గారు అడిగారు. ఎందుకంటే అండి దశరథ మహారాజు గారు ఒక సామాన్య కుటుంబీకుడు అయ్యుంటే ఆ స్థాయిలో మామూలుగా సంతానం కావాలి అని ఒక స్థాయి దాకా ఆలోచిస్తారు, బాధపడతారు, తర్వాత వదిలేస్తారు. ఎవరి కార్యక్రమాల్లో వాళ్ళు ఉంటారు. ఎక్కడెక్కడో లోపల బాధ ఉన్నా ఏమున్నా గాని. కానీ దశరథ మహారాజు గారి సమస్య ఏంటంటే ఆయన కేవలం ఒక సామాన్య కుటుంబీకుడు కాదు, కోసల రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. చాలా అద్భుతమైన వంశం రఘువంశం. ఎందరెందరో మహారాజులు మహానుభావులు పరిపాలించినటువంటి వంశం. నా తర్వాత ఈ ప్రజలను కన్నబిడ్డల్లాగా పరిపాలించడానికి ఒకరు కావాలి. అయ్యో నేను వెళ్ళిపోయిన తర్వాత ఎవరు పరిపాలిస్తారు, ఎవరు చూసుకుంటారు కన్నబిడ్డల్లాగా ఇక్కడున్న ప్రజలను అన్న సత్సంకల్పమే ఉన్నది దశరథ మహారాజు గారికి. ఆ కోణంలో ఉంది సంతానం కావాలి అన్నది. ఏదో సంతానం కావాలి అలా కాదు, ప్రజలను కన్నబిడ్డల్లాగా చూసుకోవాలి అనంటే నాకు ఒకరు ఉండాలి కదా, ఆ కోణంలో ఆలోచిస్తూ ఉన్నారు. దశరథ మహారాజు గారు ఎప్పుడైతే వశిష్ఠ మహర్షికి చెప్పారో వశిష్ఠ మహర్షికి కూడా అర్థమైపోయింది. శ్రీమన్నారాయణుడు రాబోయే సమయం వచ్చేసింది, దగ్గరికి వచ్చేసింది అన్న విషయం అర్థమయ్యింది. వశిష్ఠ మహర్షి వారు త్రికాలములు ఎరిగినటువంటి వారు, బ్రహ్మర్షి, మనందరికీ తెలిసిందే. వారి కథ ఎప్పుడైనా సరే మనం మరింత లోతుగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం మనకు అవకాశం వచ్చినప్పుడు, సరేనండి. ఇక దశరథ మహారాజును ఓదార్చి, మహారాజా ధైర్యంగా ఉండు, త్వరలో నీకు 4 కుమారులు కలగబోతూ ఉన్నారు. 3 లోకాలలో ఆ కుమారుల కీర్తి వ్యాపిస్తుంది. అంతేకాదు భయాన్ని పోగొడతారు. ఎవరి భయాన్ని? రామచరితమానస్లో భక్తుల భయాన్ని పోగొడతారు అని రాశారు తులసీదాస్. రామచరితమానస్లో అండి రాముడిని ఇంట్రడ్యూస్ చేయడమే ఈయన పరమాత్మ, గుర్తుపెట్టుకోండి అని ఇంట్రడ్యూస్ చేస్తారు తులసీదాస్ గారు. ఈయన పరమాత్మ, రాముడు పరమాత్మ. అసలు తులసి రామాయణంలో
రామాయణం ప్రారంభం అవడం కంటే ముందు చాలా కథలుంటాయి. ఒక కథ మనము అంతకుముందు చెప్పుకున్నాం, సతీదేవి కథ, శ్రీరాముణ్ణి పరీక్షించడానికి వెళ్ళడము, అదంతా కూడా మనం చెప్పుకున్నాం. రాముడు పరమాత్మ, మోక్షాన్ని అనుగ్రహించే పరమాత్మ, శ్రీమన్నారాయణుని యొక్క అవతారము. గుర్తుపెట్టుకోండి, ఈయన పరమాత్మ, ఈయన దగ్గర మహిమలు ఉన్నాయి. అయినా సరే మహిమలు ఆయన చూపడం లేదు. ఎందుకని? మానవుడిగా ఉన్నాడు కాబట్టి. ఈ విషయాన్ని తులసీదాసు ఎన్నెన్నో సంఘటనల ద్వారా, సంభాషణల ద్వారా మనకు అన్యాపదేశంగాను, ఒక్కొక్కసారి సూటిగాను అందిస్తూ వస్తారు. వాల్మీకి మహర్షి అలా రాయలేదు. వాల్మీకి మహర్షి రాముడు మానవుడు అన్నట్టుగా రాసుకుంటూ వెళ్ళారు. ఒక సందర్భంలో రాముడు కూడా చెప్తాడు, నేను మనిషినయ్యా అంటాడు. నువ్వు పరమాత్మవు అని పక్కనున్నవారు అంటూ ఉంటే, కాదు కాదు నేను మనిషిని, దశరథ మహారాజు గారి పుత్రుణ్ణి అన్నట్టుగా వాల్మీకి రామాయణంలో రాముడు మాట్లాడుతూ ఉంటాడు. కానీ మనం మన పెద్దలు, గురువులు వారు అందించిన జ్ఞానంతో పరిశీలించుకుంటూ వెళితే ఈయన అవతారంలో ఉన్నాడు, ఈయన సాక్షాత్తు పరమాత్మ, పరబ్రహ్మతత్వము అన్న విషయం మనకు అర్థమైపోతూ ఉంటుంది. చాలా చాలా చోట్ల మనకు ఆ విషయం అర్థమైపోతూ ఉంటుంది. వాల్మీకి మహర్షి అలా పెట్టారనమాట. ఏమంటామంటే సైబర్ సెక్యూరిటీ పరిభాషలో ఎన్క్రిప్షన్ అంటాం, సైబర్ టెక్స్ట్ అంటాం. ఎన్క్రిప్ట్ చేయబడినటువంటి టెక్స్ట్ని. ఒక టెక్స్ట్ ఏదన్నా మీరు టైప్ చేశారనుకోండి, హలో బాగున్నారా, నేను బాగున్నాను, తిన్నాను, ఇడ్లీలు తిన్నాను, ఉదయమే ఆఫీస్కి వెళ్ళాను, ఇవన్నీ మీరు ఒక టెక్స్ట్ ఏదైనా ఇచ్చారనుకోండి, దాని మీద ఒక అల్గారిథం అప్లై చేస్తే, అంటే దాన్ని ఎన్క్రిప్షన్ అంటాం. ఎన్క్రిప్ట్ చేసి ఎవరికీ అర్థం కాకుండా ఉండేలాగా ఒక టెక్స్ట్ తయారు చేస్తే దాన్ని సైఫర్ టెక్స్ట్ అంటాం. అది చాలా నిగూఢంగా ఉంటుంది. దాన్ని మళ్ళా డీక్రిప్ట్ చెయ్యాలి. సరే, రకరకాల అల్గారిథమ్స్ ఉంటాయి, పబ్లిక్కి ప్రైవేట్కి అల్గారిథమ్స్, రకరకాల అల్గారిథమ్స్ ఉన్నాయన్నమాట. దాన్ని డీక్రిప్ట్ చేస్తే, సరిగ్గా చేయవలసిన విధంగా డీక్రిప్ట్ చేస్తే అసలు టెక్స్ట్ అనేది మనకు అర్థమవుతుంది, అసలు రహస్యం మనకు అర్థమవుతుంది. వాల్మీకి రామాయణం అలా ఉంటుంది. వాల్మీకి రామాయణాన్ని సరిగ్గా, అంటే దాన్ని లోతులు అధ్యయనం చేయగలిగితే పరబ్రహ్మ తత్వము ఎన్ని రకాలుగా ఉన్నది, ఎన్ని రకాలుగా ఆలోచించారు, అసలు ఆశ్చర్యపోతాం. చాలా సామాన్యంగా కనిపిస్తున్నటువంటి సంఘటన చాలా లోతుగా ఉంటుంది. మనకు గురువులు ఎప్పుడైనా సరే అధ్యయనం చేసినటువంటి వారు చెప్తూ ఉన్నప్పుడు ఆశ్చర్యపోతూ ఉంటాం. అలా అధ్యయనం చేయగలిగే అవకాశం ఈ దాసునికి కూడా వచ్చింది. అవకాశం వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే వాల్మీకి రామాయణంలో ఉండే రహస్యాలు, ఆశ్చర్యకరమైనవి, అద్భుతమైనవి, అవన్నీ కూడా మనం చర్చించుకునే ప్రయత్నం మనం చేద్దాం మన ఛానల్ ద్వారా. సరేనండి. ఎందుకు మనము ఇప్పుడు ఈ చర్చకు వచ్చామంటే, నారాయణుడు అవతరించబోతూ ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి అన్న విషయము పాఠకులందరికీ కూడా తులసీదాస్ గారు గుర్తు చేస్తూ ఉన్నారు. సిద్ధంగా ఉండండి, వస్తున్నాడు నారాయణుడు. ఎలా వస్తున్నాడు చూద్దురుగాని. వాల్మీకి రామాయణంలో రాముడు వచ్చిన విధానానికి, తులసీదాస్ రామాయణంలో రాముడు అవతరించిన విధానానికి తేడా ఉంటుంది. ఈ పాయసాన్ని పంచే విధానం కూడా ఒక్కొక్కరు ఒక్కో రకంగా పాయసాన్ని పంచిన ఆ తీరు కూడా మనకు ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. వాల్మీకి రామాయణంలో దశరథ మహారాజు గారు తన భార్యలకు పాయసాన్ని పంచిన విధానానికి, తులసీ రామాయణంలో పాయసాన్ని పంచిన విధానానికి, కంబరామాయణంలో పాయసాన్ని పంచిన విధానానికి, రంగనాథ రామాయణంలో పాయసాన్ని పంచిన విధానానికి, ఏకనాథ రామాయణంలో పాయసాన్ని పంచిన విధానానికి, కృత్తివాస రామాయణంలో పాయసాన్ని పంచిన విధానానికి తేడా ఉంది. చూద్దాం. ఇక వశిష్ఠ మహర్షి ఋష్యశృంగ మహర్షిని పిలిపించి పుత్రకామేష్టి యాగాన్ని చేయించారు. పుత్రకామేష్టి యాగం నిర్విఘ్నంగా జరిగింది. హవిష్య అన్న పాయసంతో అగ్నిదేవుడు ప్రత్యక్షమయ్యి దశరథ మహారాజు గారికి చెప్పాడు, మహారాజా, ఈ పాయసాన్ని నువ్వు తీసుకో, ఉచిత రీతిన నీ భార్యలకు పంచు, నీ మనోభీష్టాలన్నీ కూడా నెరవేరబోతూ ఉన్నాయి, తీసుకో ఈ పాయసం అని అందించాడు. ఇచ్చి అదృశ్యమైపోయాడు. మహారాజు చాలా సంతోషించాడు. ఇక హృదయములో ఆనంద డోలికలు. దశరథ మహారాజు గారికి యాగం నిర్విఘ్నంగా పూర్తయ్యి ఫలం కూడా అందింది, అంటే పాయస రూపంలో అందింది. ఇప్పుడు దశరథ మహారాజు గారు తన ప్రియ పత్నులైనటువంటి కౌసల్య, సుమిత్ర, కైకేయి వారిని పిలిపించాడు, కూర్చోబెట్టాడు. కౌసల్యకు ఆ పాయసంలో సగభాగం ఇచ్చాడు, అంటే 50% కౌసల్యకు ఇచ్చేశాడు. ఇప్పుడు మిగిలిన పాయసం ఉంది కదా 50%, ఆ 50% పాయసాన్ని 2 భాగాలుగా చేశాడు. చేసి ఆ 2 భాగాలలో ఒక భాగాన్ని కైకేయికి ఇచ్చాడు. అంటే 75% పాయసం అయిపోయింది, ఇంకా 25% మిగిలింది కదా. ఆ మిగిలిన 25% పాయసాన్ని మళ్ళీ 2 భాగాలు చేశాడు. చేసి ఒక భాగాన్ని కౌసల్యకు, ఒక భాగాన్ని కైకేయికి ఇచ్చి, అంటే వాళ్ళ చేతుల్లో పెట్టి వాళ్లకు చెప్పి, వాళ్ళ అనుమతి తీసుకొని, ఇదిగో సుమిత్రకి ఇవ్వాలనుకుంటున్నాను ఈ 2 భాగాలను, సరేనా అని వాళ్ళని అడిగాడు. వెంటనే వాళ్ళు తప్పకుండా ఇవ్వండి, ఈ 2 భాగాలను సుమిత్రకి ఇవ్వండి అన్నారు. ఆ 25% 2 భాగాలు చేసి వీళ్ళ చేతుల్లో పెట్టాడు కదా, వాళ్ళ అనుమతి తీసుకొని ఈ 2 భాగాలను సుమిత్ర చేతికి అందించాడు. వారు ఆ పాయసాన్ని ఆరగించారు.
తర్వాత రాణులు 3 గర్భవతులయ్యారు. ఇక వాళ్ళ హృదయంలో ఆనందమే ఆనందం. శ్రీమన్నారాయణుడు ఎప్పుడైతే వాళ్ళ గర్భాలలో చేరాడో ఇక లోకంలో సంపదలు క్రమక్రమంగా పెరుగుతూ ఉన్నాయి. మీకు సందేహం రావాలి, అదేంటండి ఆదిశేషుడు అంశ, లక్ష్మణుడు, భరతుడు, ఇవన్నీ మనం చర్చించుకుందాం, ముందు చర్చించుకుందాం, అర్థమవుతుంది. తర్వాత పరమాత్మ అవతరించే సమయం ఆసన్నం అయ్యింది. అంటే శ్రీరామనవమి దగ్గరికి వచ్చేస్తుంది అన్నమాట. యోగము, లగ్నము, గ్రహములు, తిథి, వారము అన్నీ అనుకూలంగా ఉన్న రోజు వచ్చేసింది, ఆ క్షణం వచ్చేసింది. సృష్టిలో ఉన్న చరములు అచరములు అన్నీ కూడా ఆనందంతో ఉన్నాయి. ఎందుకని? శ్రీరాముడు జన్మిస్తూ ఉన్నాడంటే మొత్తం సర్వ ప్రాణి కోటి కూడా ఆనందంతో ఓలలాడే సమయం అది. శ్రీరామ జననం పవిత్రమైన చైత్రమాసం శుద్ధ నవమి తిథి మధ్యాహ్నం అభిజిల్లగ్నము. అటు ఎక్కువ చలి లేదు, ఎక్కువ వేడి లేదు, అటువంటి రోజు వచ్చింది. నవమి తిథి చైత్రమాసం అన్ని లోకాలకు ప్రశాంతతను ఇచ్చే సమయం ఆసన్నమయ్యింది. చల్లని వాయువులు వీస్తూ ఉన్నాయి. ఎలా వీస్తున్నాయి? సువాసనలు తీసుకుని వస్తూ ఉన్నాయి. పరమాత్మ సేవ కోసం దేవతలు ఆనంద తాండవం చేస్తూ ఉన్నారు. ఇక సజ్జనులైన మనస్సుల్లో ఉత్సాహము ఆనందము పెరిగిపోతోంది. ఎందుకు పెరిగిపోతోందో వాళ్ళకే తెలియదు. ఒక్కొక్కసారి మనస్సు ఆనందంగా ఉంటుంది. ఏం జరుగుతోందబ్బా, ఏం జరిగిందబ్బా, ఏం అర్థం కావడం లేదు, కానీ ఏదో తెలియని ఆనందం కలుగుతోంది. లోకంలో ఉన్న సజ్జనులకు, అందరు జనాలకు అని పెట్టలేదండి తులసీదాసు, సజ్జనులు అని చెప్పి రాశాడు. అంటే మంచి సంకల్పాలు చేసే వాళ్లకు పరమాత్మ రాక కూడా తెలుస్తోంది. లోకంలో జరగబోయే మంచి కూడా వీళ్ళ హృదయంలో ఒక అద్దంలో గనక ప్రతిబింబం కనిపించినట్టు కనిపించబోతోంది ఆనందము అన్నట్టు తులసీదాసు ఆలోచించాడు. వృక్షములు నానా విధాలైన పుష్పాలతో విరాజిల్లుతూ ఉంటే, నదులు అమృతమయమైన నదీ జలాల ఆ ప్రవాహాలతో నిండిపోతూ ఉంటే, వృక్షాల మీద ఉండే ఆ లతలు అలా పాకుతూ ఉంటే, పర్వతాల మీద ఉన్నటువంటి మణులు, పర్వతాలలో మణులు ఎన్నెన్నో ఉంటాయి. ముఖ్యంగా హిమాలయ పర్వతాలు అటు కనుక వెళితే ఆ మణుల యొక్క కాంతులు అద్భుతంగా బయటకు వస్తూ ఉంటే, వెదజల్లుతూ ఉంటే, వాటి మీద సూర్యకిరణాలు పడి ప్రతిబింబిస్తూ ఉంటే, ఇక నదీ ప్రవాహాలలో ఉండే తరంగాలలో తళతళలు కనువిందు చేస్తూ ఉంటే, ప్రకృతి అంతా శోభాయమానమై విలసిల్లుతూ ఉంటే, అసలు చూసే వాళ్ళందరికీ ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది, ప్రకృతి ఏమిటి ఇంత శోభ సంతరించుకుంది అని అనిపిస్తూ ఉంటే, పరమాత్మ అవతరించే సమయం ఇక దగ్గరకొచ్చింది అని అర్థమయ్యి బ్రహ్మాది దేవతలందరూ తమ తమ వాహనాలను ఎక్కి ఆకాశంలో అలా నిలబడి గమనిస్తూ ఉన్నారు. ఇక ఆకాశము నిర్మలంగా ఉంది. ఎక్కడ చూసినా దేవతల సమూహాలే ఆకాశంలో. ఇక అయోధ్య పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. శ్రీరామనవమి గనక ఈ అయోధ్యకు ఏ విధంగా జనాలు వస్తారో చూడండి. ఆ స్థాయిలో దేవతలందరూ ఆకాశంలో నిలబడి ఉన్నారు. కాకపోతే మానవ మాత్రులకు కనిపించరు కాబట్టి దేవతలు గుంపులు గుంపులుగా ఎలా వచ్చి నిలబడ్డారో ఆకాశంలో అర్థం కావడం లేదు. కానీ నిలబడి చూస్తూ ఉన్నారు, అంజలి ఘటించి ఉన్నారు, చేతులలో పుష్పాలు పట్టుకొని ఉన్నారు. ఇంకా కొంతమంది దేవతలేమో పరమాత్మ వచ్చిన తర్వాత ఏమిటి వేస్తూనే ఉందాం పుష్పాలు అని పుష్పాల జల్లు కురిపిస్తూ ఉన్నారు. గంధర్వులు వచ్చారు, భగవంతుని గుణగణాలను గానం చేస్తూ ఉన్నారు. అప్సరసలొచ్చి ఆడుతూ ఉన్నారు, నాట్యం చేస్తూ ఉన్నారు. ఒక ఆనందకరమైన వాతావరణము ఆకాశంలో ఉంది. నాగులు, దేవతలు, మునులు పరమాత్మను వేణోళ్లా పొగుడుతూ రకరకాల సాధనాలు తీసుకొనొచ్చారు సేవలు చేయడం కోసం. అప్పుడు శ్రీమన్నారాయణుడు అవతరించాడు. ఇక దేవతా గణాలు, ఋషులు పరమాత్మను కీర్తిస్తూ 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 ఆనందించి తమ తమ లోకాలకు వెళ్లిపోయారు. ఇక కృపా వర్షాన్ని కురిపించే ఆ పరమాత్మ, పరమ దయానిధి అయిన ఆ పరమాత్మ కౌసల్య గర్భాన జన్మించాడు, కౌసల్య గర్భాన ఉదయించాడు అన్నాడు తులసీదాస్. ఇక ఆ రూపాన్ని చూసి కౌసల్య మాత పరమానందం పొందింది. నారాయణుడు అవతరించాడు కదా, నీలమేఘ ఛాయలో ఉన్నాడు. ఎవరొచ్చి చూసినా సరే అక్కడ పనిచేసేవారు ఉంటారు కదండి, కౌసల్యామాతకు పరిచర్యలు చేసేవారు, ఆ గర్భం
ధరించి ఆవిడ ప్రసవము ఆ సమయంలో వాళ్ళందరూ ఉంటారు కదా స్త్రీలు, వాళ్ళందరికీ నేత్రానందకరంగా ఉంది. ఎలా ఉన్నాడు పరమాత్మ అంటే కౌసల్యామాత కనిపిస్తూ ఉన్నాడండి. ఇక్కడ తులసీదాస్ చమత్కారం చూడండి. భాగవతంలో శ్రీకృష్ణ పరమాత్మ ఎలాగైతే ఉద్భవించాడో, అంటే ఉద్భవించినప్పుడు ఎలా ఉన్నాడో దాదాపు అలాంటి పోలిక తీసుకొని వచ్చాడు తులసీదాస్. చతుర్భుజములతో కౌసల్యామాతకు కనిపిస్తూ ఉన్నాడు. ఆ చతుర్భుజాలలో దివ్యాయుధాలున్నాయి. ఏమిటండి దివ్యాయుధాలు? సుదర్శన చక్రం, పాంచజన్యం, కౌమోదకి గద, ఒక కమలం వారి చేతుల్లో ఉంటుంది. పరమాత్మ చేతుల్లో రకరకాల రూపాలుంటాయి. పుండరీక రూపం ఉన్నది చతుర్భుజములతో. ఇటువంటి రూపంలో పరమాత్మ కౌసల్యామాత కనిపిస్తూ ఉన్నాడు. మెడలో మణిమయమైన హారాలున్నాయి, వనమాల ఉన్నది, విశాలమైన నేత్రాలున్నాయి. రాక్షసాంతకుడైన ఆ పరమాత్మ అద్భుతంగా మెరిసిపోతూ ఉన్నాడు, ప్రకాశిస్తూ ఉన్నాడు. ఇప్పుడు తల్లి ఏం చేస్తుందండి? మా బాబే అని పెట్టుకుంటుందా? అలాగనిపిస్తే వెంటనే కౌసల్యామాత 2 చేతులు జోడించి నమస్కారం పెట్టింది. ఓ పరమాత్మ, నువ్వు అనంతుడివి, నిన్ను ఏమని పొగడగలము, ఏమని స్తుతించగలము? మాయా మమ్మల్ని అందరినీ ఆవహించి ఉంటుంది. ఆ మాయా గుణాలన్నింటికీ అతీతుడివి నువ్వు. అసలు ఆ మాయను సృష్టించేదే నువ్వు. వేదములకు కూడా అందని వాడివి నువ్వు. వేదములు పురాణములు ఎంతసేపు నిన్ను ప్రస్తుతిస్తాయి తప్ప వాటికి అందుతావా నువ్వు? అందవు. కరుణా సముద్రునివి నువ్వు, సద్గుణ రాశివి. సజ్జనులందరూ నిరంతరం నిన్ను స్తుతిస్తూ ఉంటారు. భక్త పరాధీనుడివి నువ్వు. లక్ష్మీపతివైన నువ్వు ఈరోజు నాకు ప్రత్యక్షమయ్యావా పరమాత్మ? బ్రహ్మాండంలో ఉండే ఎన్నో సమూహాలు నీకోసం ఎదురు చూస్తూ ఉంటాయి, నిన్ను చూడాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాయి, ఎలా దర్శించాలా అని మదన పడుతూ ఉంటాయి. అలాంటి నువ్వు నా గర్భంలో చేరావా? ఇది నాకు ఆశ్చర్యం కలుగుతోంది. ఇది నిజమా భ్రమనా అని ఒక క్షణం ఆశ్చర్యం కలిగింది అని నమస్కారం పెట్టి చూస్తోందండి. ఒక క్షణం పరమాత్మ అంటే ఆ బాలుడి రూపంలో ఉన్నాడు కదా, చిరునవ్వు నవ్వాడు. ఆ చిరునవ్వుకు కౌసల్యామాతకు ఒక్కసారిగా తన పూర్వజన్మల జ్ఞానమంతా వచ్చేసింది. ఆమె ఆత్మలో ఎక్కడో నిక్షిప్తమైనటువంటి పూర్వజన్మ జ్ఞానం మొత్తం కౌసల్యామాతకు అర్థమైపోయింది. ఓహో, ఆ జన్మలో ఎవరు నేను, ఈ జన్మలో ఎవరు నేను, ఏం జరిగింది, ఎందుకు పరమాత్మ నాకు అవతరించాడు, నా గర్భాన ఎందుకు ప్రవేశించాడు అన్న విషయం ఆమెకు అర్థమైపోయింది. ఇక ఒక పక్క పరమాత్మ మీద ఉన్న భక్తి మరో పక్క పుత్రవాత్సల్యంగా క్రమక్రమంగా మారుతోంది. వెంటనే కౌసల్యామాత అన్నది, నాయనా ఈ రూపాన్ని వదిలేయి, ముద్దులు మూటగట్టే శిశు రూపంలోకి రా. అప్పుడు గదా నేను నిన్ను ఒక శిశువులా చూడగలను. ఒక శిశువుకు తల్లి ఏ సేవలైతే చేస్తుందో అలా అప్పుడు గదా నేను నీ సేవలు చేయగలను అని అలాగే నమస్కారం పెట్టి ప్రార్థించింది. వెంటనే పరమాత్మ చిరునవ్వు నవ్వాడు. ఆ రూపాన్ని ఉపసంహరించుకొని ఇప్పుడు శిశు రూపంలోకి వచ్చాడు. అంటే చతుర్భుజాలు అవన్నీ ఏమీ లేవు, ఒక బాలుని రూపంలోకి వచ్చాడు. రాగానే ఏం చేస్తారండి పిల్లలు ఈ లోకంలోకి రాగానే? ఏడవడం. తులసీదాసు రాశాడు, ఏడవడం మొదలు పెట్టాడు అన్నాడు. తులసీదాసు ఇదంతా రాసి ఈ ఘట్టాన్ని ఎవరైతే గానం చేస్తారో వారు ఈ సంసార కూపం నుంచి విముక్తులై ఆ శ్రీహరి పాద పద్మాలను చేరతారు అని తులసీదాసు ఫలశ్రుతిలాగా రాశాడనమాట. ఎందుకంటే పరమాత్మ ఉద్భవించినటువంటి, పరమాత్మ అవతరించినటువంటి సమయం శ్రీరామనవమి రాశాడండి తులసీదాసు. దేవతలను కాపాడడం కోసం, బ్రాహ్మణులను కాపాడడం కోసం, సజ్జనులను కాపాడడం కోసం, గోవులను రక్షించడం కోసం పరమాత్మ మానవుడిగా అవతరించాడు. ఆయనే ఈ మాయకు అతీతమైనటువంటి పరమాత్మ. ఇంద్రియాలకు ఆయన అందడు. ఇంద్రియాలతో ఆయనను అర్థం చేసుకోవాలి అంటే కొంతవరకే మనం అర్థం చేసుకోగలము. ఇంద్రియాలకు అగోచరుడు. ఆయన సంకల్పిస్తాడు, ఆయన సంకల్పంతో అంతా జరిగిపోతూ ఉంటుంది. కర్మ బంధాలకు అతీతుడాయన. అటువంటి పరమాత్మ అవతరించాడు. ఇక దశరథ మహారాజు గారు బ్రాహ్మణులను పిలిపించాడు, స్వర్ణాన్ని దానం చేశాడు, గోమాతలను దానం చేశాడు, వస్త్రములను దానం చేశాడు, మణులను దానం చేశాడు, జాత కర్మ సంస్కారములన్నింటి కూడా జరిపించాడు. ధ్వజ పతాక తోరణాలతో అసలు వర్ణించడానికి కూడా మనకు నోళ్లు సరిపోవు. ఆ స్థాయిలో అయోధ్యా నగరాన్ని అలంకరించారు. ఆకాశం నుంచి నిరంతరం పూలవాన కురుస్తూనే ఉంది. మధ్య మధ్యలో కొంతమంది దేవతలు వస్తున్నారు, అయోధ్యా నగరం మీద పుష్పవర్షాన్ని కురిపించి వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రజలందరికీ బ్రహ్మానందం. ఇక మరో పక్క చూస్తే అసలు ఏమాత్రం అలంకరణలు చేసుకోకుండా, స్త్రీలు అంటేనే అలంకారం అండి, అలంకారం లేకుండా బయటకు వచ్చేవారు కాదు.
స్త్రీలు అసలు ఎలాంటి అలంకరణ చేసుకోకుండా ఇంట్లో పని చేసుకుంటున్న వాళ్ళు, అంట్లు తోమే వాళ్ళు ఉండొచ్చు, వంట చేస్తూ ఉండే వాళ్ళు ఉండొచ్చు, భర్తకు వడ్డిస్తూ ఉన్న వాళ్ళు ఉండొచ్చు, లేదు భోజనం చేస్తున్న వాళ్ళు ఉండొచ్చు, రకరకాల కార్యక్రమాలలో ఉన్నటువంటి వాళ్ళు ఉండొచ్చు. అసలే అభిజిన్ లగ్నం కదండి, మధ్యాహ్న సమయము, రకరకాల పనులలో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, అందరండి టక 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 మొత్తం గుంపులుగా స్త్రీలు బయటికి వచ్చేశారు, చూస్తూ ఉన్నారు. ఎవరో అన్నారు, దశరథ మహారాజు గారికి పుత్రుడు జన్మించాడు, అసలు వర్ణించడానికి నోరు సరిపోదు, అసలు చూడ్డానికి 2 కళ్ళు సరిపోవు, అంత ఆనందంగా అంత అందంగా గుణగణాలతో మనకు దర్శనమిస్తూ ఉన్నాడు ఆ బాలుడు అని నగరం మొత్తం అండి ఒక వార్త వ్యాపించింది. ఇక చూడండి, స్త్రీలు వెంటనే మళ్ళీ ఇళ్ల లోపలికి వెళ్ళి స్వర్ణ కలశాలతో, బంగారు పళ్ళాలతో, సుగంధ ద్రవ్యాలతో బయటికొచ్చారు. మంగళ గీతాలు పాడుకుంటూ రాజద్వారం దగ్గరికి వచ్చారు. అయ్యా, బాలుని మేము చూస్తాం, బాలునికి హారతిస్తాం, దిష్టి తీస్తాం, మమ్మల్ని వదలండి అన్నారు. సరే వదలండి అయ్యా వాళ్ళను అన్నారు. అక్కడున్న సైన్యాధ్యక్షులు ఎవరో ఉంటారు కదా, వెంటనే స్త్రీలందరూ లోపలికి వెళ్ళారు, బాలుణ్ణి చూశారు, దిష్టి తీశారు, బాలునికి మంగళాశాసనాలు పలికారు. ఇక బాలుని పాదాల దగ్గర కానుకలు సమర్పించడం మొదలుపెట్టారు. వందిమాగదులు వచ్చారు. బాలుని అందాన్ని, ఎంత ఆనందంగా ఉన్నాడో ఆ చిరునవ్వును వందిమాగదులు కీర్తిస్తూ ఉన్నారు. గాయకులు వచ్చారు, పాటలు పాడుతూ ఉన్నారు. రఘుకులము యొక్క గుణగణాలేమిటి అవన్నీ గాయకులు పాడుతూ ఉన్నారు. అంతేకాదండి, ఆ అయోధ్య నగరంలో ఉన్నవారు తమకున్న సంపదలను విస్తృతంగా దాన ధర్మాలు చేయడం మొదలెట్టారు. తీసుకోండి, దానం తీసుకోండి అని ఇస్తూ ఉన్నారు. ఎందుకయ్యా దానం ఇస్తున్నారంటే, మా మహారాజు గారికి బాలుడు పుట్టాడు, ఒక అందమైన బాలుడు, చిరునవ్వులతో ఉన్న బాలుడు, ఆనంద స్వరూపంగా ఉన్న ఒక బాలుడు ఈరోజు జన్మించాడు, తీసుకోండి, ఆ సంతోషంలో ఇస్తున్నామని దాన ధర్మాలు చేస్తూ ఉన్నారు. ఇక దానాలు తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ పరిస్థితి ఏమిటంటే, మాకెందుకయ్యా ఈ దానము, ఇంకెవరన్నా లేని వాళ్ళు ఉన్నారేమో, వెతికి వాళ్ళకి ఇద్దాము అని వెతికి అదే రోజు తాము దానం తీసుకున్నటువంటి ఆ డబ్బులను, స్వర్ణాన్నో వస్తువులను లేని వాళ్లకు, అంటే వెతికి లేని వాళ్లకు దానం చేశారు అని రాశాడండి తులసీదాస్. అంటే ఒక ధర్మం అనేది ఏ విధంగా పరిడవిల్లబోతోంది అని చెప్తూ ఉన్నాడు. ఇక నగర వీధులు మొత్తం అండి కస్తూరి చందనము మొత్తం తడిసిపోయింది, సుగంధ ద్రవ్యాలతో తడిసిపోయింది. అయోధ్య నగరపు వీధులన్నీ కూడా అలా ఉన్నాయి. ఇక ఆ బాలుని జననం పురస్కరించుకొని ప్రతి ఇంట్లో కూడా అండి మంగళ వాయిద్యాలు మ్రోగించడం మొదలుపెట్టారు. స్త్రీలు పురుషులు అందరూ ఆనంద సాగరంలో ఓలలాడుతూ నాట్యం చేయడం మొదలుపెట్టారు. ఇక కైకేయి సుమిత్రలకు కూడా అందమైన కుమారులు జన్మించారు. కైకేయికి ఒక కుమారుడు, సుమిత్రకు కవలలు జన్మించారు. ఇక ఈ విషయమంతా తెలుసుకొని మొత్తం అయోధ్య నగరంలో తీసుకురండి, రంగులు తీసుకురండి అన్నారండి. ఇక రంగులు తీసుకొని వచ్చి ఒకరి మీద ఒకరు ఎర్రని రంగు చల్లుకోవడం మొదలెట్టారు. అయోధ్య నగరంలో ఉండేవాళ్ళు సూర్యాస్తమయం అవుతుంటే ఎలాంటి ఎర్రని కాంతి ఉంటుందో అటువంటి కాంతి వీళ్ల మొహాల మీద, రాజప్రాసాదాల మీద ఉండే కలశాల మీద కనిపిస్తోంది. అంటే ఒక రకంగా హోలీ అండి. ఇప్పుడు హోలీ చేసుకుంటూ రంగులు చల్లుకుంటారే, ఆ స్థాయిలో రంగులు అంటే ఏమిటనుకుంటున్నారు? దిక్కుమాలిన కెమికల్ రంగులు కాదండి, కాదు, సహజ సిద్ధంగా తయారు చేయబడినటువంటి రంగులు చల్లుకున్నారు. మొన్న మధ్య కూడా మీరు వార్తలు చూశారో లేదో, ఉత్తరప్రదేశ్ జైళ్లల్లో మగ్గుతూ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, ఖైదీలు, వాళ్ల చేత యోగి సర్కార్ ఒక పని చేయించింది. వాళ్ల చేత సహజ సిద్ధమైన రంగులను తయారు చేయించింది. ముందే ఒక ప్రణాళిక వేసుకొని తయారు చేయించింది. కిలోల కొద్దీ రంగు, సహజమైనటువంటి రంగులు తయారు చేశారు. వాటిలో కొంత భాగాన్ని కాశీకి పంపించారు. అక్కడ కాశీలో హోలీ చాలా పెద్ద ఉత్సవం చేస్తారు. పార్వతీమాతను, విశ్వనాథుణ్ణి బయటకు తీసుకొని వస్తారు. ఉత్సవమూర్తులు ఉంటాయి. తీసుకొని వచ్చి ఇక ఒకరి మీద ఒకరు రంగులు చల్లుతున్నట్టుగా చాలా పెద్ద వేడుక చేస్తారు. విశ్వనాథుని వైపు కొంతమంది, పార్వతీమాత వైపు కొంతమంది ఉండి రంగులు వేడుక చల్లుకునే విధంగా ముందు నుంచి ఎప్పటి నుంచో జరుగుతూ ఉండేది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ జైళ్లలో ఉండే ఖైదీలు చేసిన సహజ సిద్ధమైన రంగులన్నింటినీ తీసుకొచ్చి అక్కడ వినియోగించారు. అయోధ్యలో హోలీ సహజ సిద్ధమైన రంగులతో అద్భుతంగా చేశారు ఈ సంవత్సరం. అంటే ధర్మంగా ఉండే ప్రభువులు ఉంటే ఏం జరుగుతుంది అని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ అండి. ఇక అప్పుడు కూడా రంగులు చల్లుకుంటూ ఉన్నారు. ఎవరూ చేయనటువంటి ఊహ, ఒక అందమైన ఊహ తులసీ రామాయణంలో, అంటే రామచరిత మానస్లో మనకు కనిపిస్తుంది. ఇంకెక్కడా కనిపించదు, మనకు ఏ రామాయణంలోనూ కనిపించదు. ఒక అందమైన ఊహ,
ఇక భక్తి పారవస్యంలో ఏ స్థాయిలో పండిపోయి ఉన్నారో తులసీదాస్ అన్నది మీకు అర్థం చేయించడం కోసం ఇది చెప్తూ ఉన్నాను. ఇది చెప్పకుండా మనం ముందుకు వెళ్ళలేం. సంఘటన తులసీదాస్ ఏమి రాశాడంటే, రామాయణంలో సూర్యుడు వచ్చాడు, మధ్యాహ్న సమయం కదండి, అభిజిత్ లగ్నము, మధ్యాహ్న సమయము, సూర్యుడు దాదాపు నడినెత్తి మీదకి వస్తూ ఉన్నాడు. అప్పుడు కదా రాముడు జన్మించాడు. చూసేసి వెళ్ళిపోవాలి కదా సూర్యుడు, ఆయన ముందుకు వెళ్ళిపోవాలి కదా, ఆయన డ్యూటీ ఆయన చేయాలి కదా. ఆయన ఆగిపోయాడు, ఆయన రథాన్ని అక్కడే ఆపాడు. ఇక ముందుకు వెళ్ళడం లేదు. నేను ఇక్కడే ఉంటాను, అయోధ్యను చూస్తూ ఉంటాను, అయోధ్య ఆనందాన్ని చూస్తాను, రాముణ్ణి చూస్తాను. ఆహా, ఈ భవనంలో ఉన్నాడా శ్రీమన్నారాయణుడు, అవతారంలో ఇక్కడికి వచ్చాడా అని సూర్యుడు అక్కడే ఆగిపోయాడు, ముందుకు వెళ్ళడం లేదు. ఇక పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. 1 నెల రోజుల పాటు సూర్యుడు ముందుకు కదలలేదు అని రాశాడు తులసీదాస్. 1 నెల రోజులు స్తంభించిపోయింది అక్కడే, ఎవరికి అర్థం కూడా కావడం లేదు అన్నాడు. ఎవరికీ అర్థం కాలేదు ఈ రహస్యము. సూర్యుడు 1 నెల రోజులు అక్కడే ఉన్నాడు, నెల రోజులు మళ్ళీ సూర్యాస్తమయమే కాలేదు, అలా ఉండిపోయాడు. ఈ రహస్యం ఎవరికీ తెలీదు. సూర్య భగవానునికి ఆ పరమాత్మ మీద ఉన్న భక్తి, ప్రేమ ఆ స్థాయిలో ఉన్నాయి. పరమాత్మ యొక్క గుణాలను గానం చేస్తూ నెల రోజులు అక్కడే ఉండి ఆ తర్వాత వెళ్ళాడు అని తులసీదాసు రాశాడు. బహుశా అండి నాకు అనిపిస్తోంది, సూర్యుడు ఈ పని చేశాడు కదా, చంద్రుడికి బాగా కోపం వచ్చి ఉంటుంది. తులసి రామాయణంలో లేదు కానీ నాకు వచ్చిన ఊహ చెప్తూ ఉన్నాను. సూర్యుడు ఇలా చేసే వరకు చంద్రుడికి కోపం వచ్చి ఉంటుంది. సూర్యుడు వెళ్తేనే కదా చంద్రుడు వచ్చేది, సూర్యుడు అస్తమించాలి కదా, రాత్రి అవుతేనే కదా చంద్రుడు వచ్చేది. చంద్రుడు ఎదురు చూస్తున్నాడు, ఎప్పుడు వెళ్తావయ్యా, ఎప్పుడు రావాలి నేను అని. ఈ నెల రోజుల పాటు దాదాపు ఇక చంద్రుడి మీద కక్ష తీర్చుకున్నట్టుగా అయిపోయింది సూర్యునికి, చంద్రుడి కోణం నుంచి ఆలోచిస్తే. నేను చూడకూడదా పరమాత్మను, నువ్వే ఉంటావా, నెల రోజులు నువ్వే అక్కడ ఉంటే మరి నా పరిస్థితి ఏమిటి అని బహుశా చంద్రుడు ఇబ్బంది పడి ఉంటాడు, బాధపడి ఉంటాడు. ఇక సూర్యుడు వెళ్ళిపోయిన తర్వాత చంద్రుడు వస్తాడు కదా, బహుశా చెప్పుకొని ఉంటాడు పరమాత్మకు, పరమాత్మ నేనొక్కడిని ఆలస్యంగా వచ్చాను, దేవతలందరిలో చూస్తున్నావు కదా, పుట్టడమేమో మధ్యాహ్నం పుట్టావు, రాత్రి పుట్టుంటే నేను చూసేవాడిని, అది కాలేదు. పైగా ఈ సూర్యుడేమో నెల రోజులు ఇక్కడే తన రథాన్ని ఆపుకొని కూర్చొని చూస్తున్నాడు, మరి నా పరిస్థితి ఏమిటి అని బహుశా చంద్రుడు బాధపడి ఉంటాడు. అందుకని బహుశా పరమాత్మ 2 వరాలు ఇచ్చుంటాడు. ఒకటి, సరేనయ్యా నువ్వు బాధపడకు, నా పేరు పక్కన చంద్ర నీ పేరు కూడా చేర్చి పిలుస్తూ ఉంటారులే లోకంలో, నాకు చాలా పేర్లుంటాయి, అందులో ఈ పేరు కూడా చేర్చి పిలుస్తారులే, సంతృప్తి పడు. 2, ఇప్పుడు మధ్యాహ్నం అభిజిత్ లగ్నంలో పుట్టాను కదా, తర్వాత వచ్చే అవతారం ఇంకోటి ఉన్నది, రాత్రిపూట పుడతానులే, వెళ్ళు బాధపడకు అని బహుశా ఓదార్చి పంపించుంటాడు. అందుకే కృష్ణావతారంలో బహుశా రాత్రి పుట్టుంటాడు. ఇక శ్రీరాముడిని శ్రీరామచంద్రుడు అని చెప్పి పిలవడం కూడా పరిపాటి కదా, బహుశా అలా పిలుస్తున్నట్టున్నాం మనం. సరే, ఇక సూర్య భగవానుడు ఆయన కీర్తిస్తూ ఆయన వెళ్ళిపోయిన తర్వాత శివుడు చెప్తున్నాడండి పార్వతికి ఇదంతా. పార్వతి, శ్రీరాముని చరణాల మీద భక్తి ఉన్నవాణ్ణి నేను, ఆ విషయం నీకు తెలుసు. నిరంతరం రామనామాన్ని నేను ధ్యానిస్తూ ఉంటాను, ఆ విషయం నీకు తెలిసిందే కదా. మరి ఆయన మానవునిగా జన్మించినప్పుడు చూడకుండా నేనెందుకుంటాను? నేను కాకాభుషుండి, మేమిద్దరం ఆ సమయంలో అక్కడే ఉన్నాం, అయోధ్యానగరంలోనే తిరుగుతూ ఉన్నాం, ఆ ప్రాంతంలోనే తిరుగుతూ ఉన్నాం, మనుష్యుల రూపాలలో ఉన్నాం. కాబట్టి మమ్మల్ని ఎవరు గుర్తించలేదు. ఏదో వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఉంటారు కదా నగరానికి, వ్యాపారులు ఉంటారు, నగరం చూడ్డానికి వచ్చేవాళ్ళు ఉంటారు, బంధువులు ఉంటారు, స్నేహితులు ఉంటారు, రకరకాల వాళ్ళు వచ్చి వెళుతూ ఉంటారు కదా, అలా ఎవరో అనుకుని ఉంటారు మమ్మల్ని. మేము మనుష్య రూపంలో ఉన్నాం, నేను కాకాభుషుండి. అలా తిరుగుతూ అయోధ్యానగరంలో పరమానంద భరితులై ఆనందంతో ఓలలాడుతూ ఆ శ్రీరాముని కృప కటాక్ష వీక్షణాలకు పాత్రులైనటువంటి వాళ్ళు ఎవరెవరున్నారు, ఏం చేస్తున్నారు, ఆ ఉత్సవం ఏం జరుగుతోంది అంతా మేము చూసాం. ఆ సమయంలో ఎవరొచ్చి ఏమడిగినా సరే దశరథ మహారాజు గారు దానం చేశారు. కొంతమంది వచ్చి, అయ్యా నేను చాలా రోజుల నుంచి రథం కొనుక్కోవాలనుకుంటున్నాను, కానీ డబ్బులు లేవు, ఏదో నడుస్తోంది ఇల్లు కానీ రథం కావాలి, ఎందుకంటే మా చెల్లెల్ని ఫలానా ఊరికి ఇచ్చాము, చూసి రావాలి అంటే రథం కావాల్సి వస్తోంది అని మహారాజు గారి దగ్గర అనగానే, అవన్నీ చెప్పకండాయా, మీకేం కావాలో చెప్పండి అంతే, నాకు రథం కావాలను అంతే చెప్పండి ఇచ్చేస్తా అన్నారు. మాకు రథం కావాలి, రథం ఇచ్చేశారు. ఏనుగు కావాలండి, ఇచ్చేశారు. గుర్రం కావాలి, ఇచ్చేశారు. అయ్యా నాకు 4 ఏనుగులు కావాలి, తీసుకోండి, గజశాల నుంచి 4 ఏనుగులు పంపించండి అయ్యా, వీళ్లకు ఇచ్చేసేయండి. స్వర్ణం కావాలి, ఇచ్చేసేయండి. వెండి కావాలి, ఇచ్చేసేయండి. అయ్యా గోవులు కావాలి, ఇచ్చేసేయండి. దానం, రత్నాలు, వస్త్రాలు విస్తృతంగా దశరథ మహారాజు గారు దానం చేశారు. ఇదంతా ఉందండి తులసి రామాయణంలో. ఏనుగులు, రథాలు, గుర్రాలు స్పెసిఫిక్ గా స్పష్టంగా రాశారు తులసీదాస్. ఇక
ఆ నలుగురు రాజకుమారులను చిరంజీవ 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 అని నగరవాసులందరూ మంగళాశాసనాలు చేస్తూ ఉన్నారు. ఇలా కొంతకాలం గడిచింది. ఇక పిల్లలకు నామకరణ సంస్కారం చేసే సమయం ఆసన్నం అయ్యింది. బ్రహ్మర్షి వశిష్ఠుల వారిని మహారాజు గారు పిలిపించారు. వశిష్ఠ మహర్షిని పూజించి మహారాజు గారు అడిగారు, అయ్యా మహర్షి, నా పిల్లలకు నామకరణం చెయ్యాలి, నామకరణ సంస్కారం జరిపించండి అన్నాడు. ఇక వశిష్ఠ మహర్షి పిల్లలకు పేర్లు పెట్టడం, ఆ పిల్లలు ఎలా ఉన్నారు, ఏమిటి, వారి భౌతిక లక్షణాలు ఏమిటి అనేది అర్థమవుతోంది అందరికి. దాంతోపాటు వశిష్ఠ మహర్షికి వారు భవిష్యత్తులో ఏమేమవుతారో, వారెవరో ఏమిటో మొత్తం వారికి తెలుసు. దాన్ని బట్టి వశిష్ఠ మహర్షి పేర్లు నిర్ణయించారు. నిజానికి శ్రీరాముడు అవతరించడం కంటే ముందు నుంచే రాముడు అవతరిస్తాడు, రామ 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 అని ధ్యానిస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు, తెలుసు మనకు. వాల్మీకి రామాయణంలో కూడా కనిపిస్తారు. అవునా, చూద్దాం. వశిష్ఠ మహర్షి, అయ్యా, అందరికీ ఆనందాన్ని శుభాన్ని చేకూర్చే ఈ ఆనంద స్వరూపుని పేరు శ్రీరాముడు. సర్వలోకానికి సుఖాన్ని శాంతిని అందించే పరమాత్మ స్వరూపంగా మనసులో అనుకుంటూ బయటికి చెప్పకుండా, అయ్యా ఈయన పేరు శ్రీరాముడు అని పెట్టాడు. అలాగే కైకేయి కుమారుని వంక చూసి, జగత్తును భరించి పోషించేవాడు కాబట్టి ఇతని పేరు భరతుడు అని పెట్టాడు. అలాగే శత్రువులందరినీ మర్దిస్తాడు కాబట్టి ఇతని పేరు శత్రుఘ్నుడు అని శత్రుఘ్నుని పేరు పెట్టారు. తర్వాత సర్వ సులక్షణ లక్షితుడు, శ్రీరామునికి అత్యంత ప్రీతిపాత్రుడు, సుమిత్రానందనుడు, ఇగో ఇతనికి లక్ష్మణుడు అని నామకరణం చేస్తున్నాను అని వశిష్ఠ మహర్షి చెప్పారు. అలా రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నులు నలుగురి పేర్లు పెట్టారు. అంటే ఎంత లోతుగా ఆలోచించి వశిష్ఠ మహర్షి వారికి ఆ నామకరణం చేశారో అవన్నీ మనకు ఆ తర్వాత రామాయణంలో అర్థమవుతుంది. వశిష్ఠ మహర్షి అన్నారు, దశరథ మహారాజా, నీ నలుగురు కుమారులు వేద స్వరూపులు. వారిలో పెద్ద కుమారుడున్నాడే శ్రీరాముడు మహర్షులందరికీ ఇష్టమైన వాడవుతాడు. భక్తులకు ఆయనే సర్వస్వం. పరమశివునికి ఆయన అంటే ప్రాణం. శ్రీరాముడంటే మీ అందరినీ లీలా వినోదంలో, ఆనంద సాగరంలో ఓలలాడించే పరమాత్మ స్వరూపం శ్రీరాముడు అని వశిష్ఠ మహర్షి దశరథ మహారాజు గారికి చెప్తూ ఉన్నాడు. ఇదంతా మనకు తులసి రామాయణంలో ఉంది. తర్వాత భరత శత్రుఘ్నుల మధ్య ఉండే ప్రేమ గురించి, రామ లక్ష్మణుల మధ్య ఉండే ప్రేమ గురించి, లక్ష్మణుడు శ్రీరాముని పట్ల ఉండే ఆ భక్తి గురించి వశిష్ఠ మహర్షి అలా వివరిస్తూ ఉంటే దశరథ మహారాజు ఆ రాణులు వింటూ ఆనందంలో మునిగి తేలుతూ ఉన్నారు. ఇక వశిష్ఠ మహర్షి వెళ్ళిపోయారు. నామకరణ సంస్కారం అయిపోయింది కాబట్టి తల్లులొచ్చి తమ పిల్లలకు దిష్టి తీశారు. విశ్వమంతటా వ్యాపించి ఉన్న ఆ విష్ణుతత్వము నిరంజనుడు, నిర్వికల్పుడు, నిర్గుణుడు, సచ్చిదానందుడు, మోక్షప్రదాత అయిన ఆ పరబ్రహ్మ స్వరూపము, ఆ పరమాత్మ కౌసల్యాదేవి ఒడిలో ఆడుకుంటూ పెరుగుతూ ఉన్నాడు. బాలరాముని వర్ణన తులసి రామాయణంలో 6 చౌపాయిలలో చాలా అద్భుతంగా ఉంటుంది. కొంత మనం తెలుసుకుంటే నీలమేఘ ఛాయతో, అంటే గంభీరమైన మేఘ ఛాయతో శ్యామ సుందర విగ్రహం, కోటి మన్మధులు కూడా బాలరాముని ముందు సరిపోరు. ఎర్రని చరణ పంకజములు, తెల్లని నఖములు, ఆయన పాదముల యొక్క అడుగు భాగం మీద వజ్రము, ధ్వజము, అంకుశము, ఈ చిహ్నములు కనిపిస్తూ ఉన్నాయి. ఇక బాలరాముని నూపుర ధ్వనులు మహర్షుల మనస్సులను మోహింపజేసే విధంగా ఉన్నాయి. అంతేనా, విశాలమైన భుజాలు, అంతేనా ఎదమీద పులిగోరు, మహారాజు గారి పుత్రుడు కదా, పులిగోరు చాలా అందంగా కనిపిస్తోంది. వక్షస్థలం మీద మణిమయమైన హారాలు కనిపిస్తూ ఉన్నాయి. శంఖాన్ని పోలిన కంఠము, సుందరమైన చుబుకము, మనోజ్ఞమైన ముఖారవిందము. ఇక మన్మధులు కాదండి, ఎంతమంది మన్మధులు వచ్చినా సరే ఆయన శోభ ముందు దిగదుడిపే. అందంగా ఉన్న వాళ్లను మన్మధునితో పోలుస్తూ ఉంటారు, మన్మదాకార అని. ఇక కోటి మన్మధులైనా సరిపోరు, అంతటి అందం ఉన్నది. తెల్లని పలువరుస, ఆ పలువరుస ఎర్రని పెదవుల మధ్య కప్పబడి చాలా అందంగా కనిపిస్తోంది ఆ స్వామివారు నవ్వుతూ ఉంటే. అంతేకాదు, స్వామివారి కర్ణములంటే చెవులు సుందరంగా కనిపిస్తున్నాయి, బుగ్గలు అత్యంత సుందరంగా కనిపిస్తూ ఉన్నాయి. పుట్టుకతో వచ్చినటువంటి జుట్టు, దట్టమైన ఉంగరాల జుట్టున్నది స్వామివారికి. ఆ జుట్టును తల్లి రకరకాలుగా ముడివేస్తోంది.
ఆయన మేని మీద పచ్చని జిలుగు వస్త్రాలు మిలమిలమిల మెరిసిపోతూ ఉన్నాయి. బాలరాముడు చూసే వాళ్ళందరి హృదయాలను అలా ఆకట్టుకుంటూ ఉన్నాడు, కట్టిపారేస్తూ ఉన్నాడు. ఎవరైనా సరే ఆ బాలరాముని ఒకసారి చూసి వెళ్ళారా, ఇక స్వప్నంలో ఆ బాలరాముడే కనిపిస్తున్నాడు, లేచేదన్నా పని చేసుకుంటున్నా బాలరాముడే కనిపిస్తూ ఉన్నాడు. ఒక్కసారి ఎవరన్నా చూసి వెళ్ళారా ఇక మర్చిపోవడం లేదు. ఆయన రూపమే వెంటాడుతోంది. మళ్ళీ 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 ఆ రూపాన్ని చూడాలి అని చూసేవారికి కనిపిస్తోంది. ఆ సౌందర్యాన్ని చూసి అనుభవించినటువంటి వాళ్ళు మాత్రమే దాన్ని అర్థం చేసుకోగలరు తప్ప ఎంతని వర్ణించగలము అని తులసీదాసు రాశాడు. మన అయోధ్యలో స్వామివారి ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది జనవరి 22, 2024 సంవత్సరం కదా. ఎంత అందంగా ఉన్నాడండి అసలు. ఒక్కసారి గర్భాలయంలో ప్రతిష్ఠించినటువంటి ఆ బాలరాముని విగ్రహాన్ని ఆపాదమస్తకం మనకు ఎప్పుడైతే ఆ టీవీలలో చూపిస్తూ ఉంటేనే ఆ రోజు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు, అంతా చూసాం మనం. ఒక్కసారి అలా చూడగానే చాలా మంది ఆనంద భాష్పాలు రాల్చారు. ఇక కొన్ని క్షణాల పాటు ఏదో లోకంలో ఉన్నాము అన్న భావన, ఏదో దివ్యానుభూతి, ఏదో ఎక్కడో వైకుంఠంలో ఉన్నామా, ఎక్కడున్నాం అసలు మనము. కొన్ని క్షణాల పాటు ఒళ్ళంతా గగుర్పాటుకు గురైనటువంటి పరిస్థితి చాలా మంది భక్తులు అనుభవించారు. మనకెంతో మంది కామెంట్ సెక్షన్ లో రాశారు. మనం ప్రత్యేకమైన వీడియోలు పెట్టుకున్నాం అయోధ్య ఆ ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమం సందర్భంగా. రాముడు అంటేనే నారాయణుని అవతారం కదండి. నారాయణుడు అనేసరికి ఇక ఆపాద మస్తకం అలంకరణలు, ఈ అలంకరణలు ఇవన్నీ పక్కన పెట్టి చూడండి ఒకసారి. ఆ నయనాలు గాని, ఆ పాదములు గాని, ఎగు భుజములు గాని, ముఖారవిందం గాని, చిరునవ్వు గాని ఒకసారి చూశారా? మనం విగ్రహ రూపంలో దర్శించుకుంటున్నాం ఈ కలియుగంలో కదా. వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటున్నాం. ఇప్పుడు అయోధ్య బాలరాముడిని దర్శించుకోబోతూ ఉన్నాం. దర్శించుకున్న వాళ్ళు ఉన్నారు ఎందరో మహానుభావులు కదా. ఒకసారి అది చూసామా ఇక మళ్ళీ మనం మర్చిపోలేం. మన మెదడులో అంతా స్పష్టంగా నిక్షిప్తమైపోతుంది, ముద్రింపబడినట్టుగా మన మెదడులో ఉన్నటువంటి ఇక అన్ని న్యూరాన్లు కూడా రాముణ్ణే నింపుకునే పరిస్థితి. అంతా అందంగా బాలరాముడు ఉన్నాడు. ఆనంద స్వరూపుడండి ఆయన. మాయకు అతీతుడైనటువంటి వాడు. జ్ఞానానికి అందడు, వాక్కులకు అందడు, ఇంద్రియాలకు అందడు. ఇక అటువంటి స్వరూపాన్ని ఒకసారి దర్శిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి ఆ చూసిన వాళ్ళది. ఇక బాల్య లీలలు కొన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు. బహుశా శ్రీకృష్ణుల వారు ఆవహించి ఉంటారు తులసీదాసుకు. బాలరాముని లీలలు కొన్ని అందంగా రాశారు. రాముడు అలా బుడిబుడి అడుగులు వేస్తూ వెళుతూ ఉంటే అయోధ్యావాసులు అంటే రాజుగారి భవనానికి ఏదైనా సరే పని మీద వచ్చిన వాళ్ళు, లేదు ఏదో ఒక పని, ఏదో ఒక మిష పెట్టుకొని రాముణ్ణి చూడడం కోసం వచ్చేవాళ్ళు అలా చూస్తూ ఉన్నారు. బుడిబుడి అడుగులు వేస్తూ ఉన్నాడు. చూసిన వారందరూ కూడా ఒక సమ్మోహనాస్త్రం పడినట్టుగానే అలా చూస్తూ ఉన్నారన్నమాట. తర్వాత కౌసల్యామాత పుత్ర ప్రేమలో మునిగి తేలుతోంది. ఆమెకు రాత్రి అర్థం కావట్లేదు, పగలు అర్థం కావట్లేదు. రాత్రింబవళ్ళు గడిచిపోతూ ఉన్నాయి. ఏమిటి అప్పుడే రాత్రి అయిందా, ఏమిటి అప్పుడే తెల్లారిందా, ఇదనమాట ఆమె పరిస్థితి. నిరంతరం పుత్ర ప్రేమలో మునిగిపోతూ రామ 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 ఆ లీలలన్నింటినీ గానం చేస్తున్నట్టుగానే ఉంది ఆమె పరిస్థితి. ఇదిగో రాముడు ఏం చేశాడో తెలుసా, అడుగు వేస్తూ అదిగో అది తీసుకొని వచ్చాడు, ఇలా నడిచాడు, అలా నడిచాడు చెప్తూనే ఉంది. అలా ఎన్నిసార్లు చెప్తోందో అన్నిసార్లు ఆమెకు తెలియకుండానే రామనామ ధ్యానం కూడా జరిగిపోతోంది కదా. ఒకరోజు కౌసల్యామాత శ్రీరామునికి స్నానం చేయించి అలంకరించి ఊయలలో పడుకోబెట్టింది. 1-2 లీలలు చెప్పుకొని మనం ముగిద్దాం. ఊయలలో పడుకోబెట్టింది. సరే, తర్వాత తాను స్నానం చేసింది. తర్వాత ఏం చేస్తామండి, పూజ, ఇష్టదైవాన్ని ఆరాధన చేయడము కదా. ఆ ఆరాధన చేసే సమయంలో భగవంతుని ముందు నైవేద్యాన్ని ఉంచి తాను వంటింట్లోకి వెళ్ళింది. రసోయి, చాలా పెద్ద పెద్ద రసోయిలు ఉంటాయి వంటిళ్ళు, లోపలికి వెళ్ళింది. వెళ్ళి ఏదో పని చేసుకుంది. మళ్ళీ వెనక్కి వచ్చి చూసేసరికి ఆ నైవేద్యాన్ని శ్రీరాముడు అక్కడ కూర్చొని ఆరగిస్తూ ఉన్నాడు. ఆ దృశ్యాన్ని చూసి ఆమె భయపడిపోయింది. అరే, శ్రీరాముడు చిన్నవాడు, ఊయలలో పడుకోబెడుతున్నాము, బుడిబుడి అడుగులు వేస్తూ ఉన్నాడు అంతే తప్ప ఇంకా ఇలా కూర్చొని తిని ఈ పరిస్థితి లేనే లేదు. అక్కడెక్కడో ఊయలలో ఉన్నాడు మందిరంలో. వేరే మనం హాల్ అంటాం, బెడ్రూమ్లు రకరకాలు అంటాం కదా, నా మందిరంలో అక్కడెక్కడో ఉన్నాడు. ఈ పూజా గదిలోకి వచ్చి కూర్చొని తింటున్నాడేమిటి అని ఆమెకు ఒక్క క్షణం భయం వేసింది. అసలు ఉయ్యాలలోంచి ఎలా దిగాడు? ఎవరో ఒకరు వచ్చి దింపితే తప్ప దిగలేడు కదా, ఎలా దిగాడు? భయం వేసి పరుగున ఆ ఊయల మందిరం ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి చూసింది. అక్కడ బాలరాముడు ఊయలలో ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నాడు. తాను ఎలాగైతే పడుకోబెట్టి వచ్చిందో అలాగే నిద్రపోతూ ఉన్నాడు. మళ్ళీ వేగంగా పూజా మందిరం దగ్గరికి వచ్చింది. అక్కడ చూస్తే అక్కడ నైవేద్యం తింటూ ఉన్నాడు రాముడు. ఇక ఈమెకు ఆశ్చర్యం, హృదయం కంపించిపోయింది.
మనస్సు ఒక రకంగా గగుర్పాటుకు గురయ్యింది. ఇక్కడ రాముడా, అక్కడ రాముడా, ఇద్దరు రాములు ఎలా ఉంటారు? అసలు ఇది ఎలా సంభవం? ఇద్దరు రాములేమిటి? నాకు భ్రమ కలుగుతోందా? ఇదేమన్నా లీలనా, మాయనా? ఏం అర్థం కావట్లేదు ఆమెకు. అలా ఆలోచిస్తూ ఆరగిస్తున్నటువంటి రాముడి వంక అలా చూస్తోంది. రాముడు నైవేద్యాన్ని ఆరగిస్తూనే ఈమె వంక చూసి అలా ఒక్క చిరునవ్వు నవ్వాడు. ఇక అప్పుడండి ఆమెకు మొత్తం భువన భాండాలు, శ్రీమన్నారాయణుని యొక్క అఖండమైన రూపము అదంతా కూడా ఆ పూజా గదిలో రాముని చుట్టూ ఆవరించి కనిపిస్తోంది. తన మందిరము, తన అయోధ్యానగరం అసలు ఇంకేం కనిపించట్లేదు. ఒక్క క్షణం అలా రాముడు చిరునవ్వు నవ్వగానే చుట్టుపక్కల ఉన్న మొత్తం అన్ని భవనాలు అవన్నీ మాయమైపోయాయి. ఆమెకి ఏం కనిపిస్తోంది? కోటాను కోట్ల బ్రహ్మాండాలు, విశ్వం కనిపిస్తోంది రాముని చుట్టూ మొత్తం. అంటే రకంగా ఆమెకు తన తత్వాన్ని దర్శింపజేశాడు తల్లికి. నిజానికి మనకు వాల్మీకి రామాయణంలో ఇది ఉండదు. నేను మీకు ముందే చెప్పాను, తులసి రామాయణంలో రాముడు పరమాత్మ అని చెప్పి ప్రారంభించి రాసుకుంటూ వెళ్ళిపోయారు. మనందరికీ కూడా తులసిదాస్ ఆ విధంగా వారు రాసి అందివ్వడానికి ఆనాటి పరిస్థితులు చాలా కారణమయ్యాయి. అవన్నీ మనము మరోసారి చర్చిద్దాం. అదంతా సామాజిక పరమైన విషయాలు, అవన్నీ మనం ఇక్కడ ఎక్కువ లోతుగా చర్చించలేం. తర్వాత ఆమె అలా చూస్తుంటే అసంఖ్యాకమైన సూర్యుళ్ళు కనిపిస్తున్నారు, చంద్రుళ్ళు కనిపిస్తున్నారు. సూర్యమండలం మనకు తెలిసింది ఈ భూమికి. ఇంకా చాలా సూర్యులు ఉన్నారు, చాలా చంద్రుళ్ళు ఉన్నారు, ప్లానెట్స్, శాటిలైట్స్, మళ్ళీ వాటికి అవన్నీ ఏమిటేమిటో కనిపిస్తున్నాయి. బ్రహ్మలు కనిపిస్తున్నారు, పరమేశ్వరులు కనిపిస్తున్నారు, పర్వతాలు కనిపిస్తున్నాయి, నదులు, సముద్రాలు, ఇటువంటి భూగోళాలు అనంతమైనవి, వనాలు, ఎన్నెన్నో 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 కనిపిస్తూ ఉన్నాయి. అవన్నీ ఆమె చూస్తోంది. అయితే అందరినీ మాయలో పడేసే మాయాదేవి, సర్వశక్తి స్వరూపిణి అయినటువంటి మాయాదేవి, ఆమె భయంగా చేతులు జోడించి శ్రీరాముని పక్కన నిలబడి ఉంది. జీవుడు మాయకు వశుడవుతాడు. మనం కూడా మాయకు వశమై ఎన్నెన్నో పనులు చేస్తూ ఉంటాం. అటువంటి మాయ చేతులు కట్టుకొని ఆయన ముందు నిలబడి ఉంది. ఆజ్ఞ స్వామి, ఏం చేయమంటావు? ఎవరి మీద మాయ వేయమంటావు? ఏం మాయ చేయమంటావు అని. మరి ఆయన మీద మాయ పనిచేస్తుందో? చెయ్యదు. ఆయన మాయకు అతీతుడు. అంటే జీవుడిని ముక్తుడిని చేసి మోక్షాన్ని అనుగ్రహించే స్వామివారు శ్రీరాముడు. కౌసల్య ఒక్కసారి అండి ఆమె ఒళ్ళంతా కంపించిపోయింది. నోట మాట రానటువంటి పరిస్థితి. ఒక్కసారి అలా కళ్ళు మూసుకొని ఆ పూజా మందిరంలో నైవేద్యం తింటున్న శ్రీరాముని పాదాల మీద పడింది. అలా కళ్ళు తెరిచి చూసేసరికి మళ్ళీ రాముడు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి బ్రహ్మాండాలు అవన్నీ ఏమీ లేకుండా చేసి బాల రూపంలో కూర్చొని ఉన్నాడు. బాల రూపంలోనే ఆమెకు దర్శనమిచ్చాడు. ఆ తర్వాత ఆమె ఆశ్చర్యపోతూ పరమాత్మను స్తుతించాలి అన్న విషయం కూడా మర్చిపోయింది ఆమె. ఎందుకంటే ఈయన పరమాత్మన నా కుమారుడా అన్న ఆ భ్రమలో ఉంది కదా, స్తుతించడం కూడా మర్చిపోయింది. కానీ ఒక్కసారి తెలివి తెచ్చుకొని చేతులు జోడించి, పరమాత్మ, ప్రభు, నీ మాయ ఎప్పుడు నా మీద ప్రసరించకుండా ఉండుగాక అని ఆమె ప్రార్థించడం మొదలుపెట్టింది. ఆ తర్వాత రాముడు అదృశ్యమైపోయాడు. మళ్ళీ ఆమె ఊయల మందిరంలోకి వెళ్లి చూస్తే ఊయలలో రాముడు పడుకొని ఉన్నాడు. ఇక్కడ ఏమిటి? నైవేద్యం పెట్టాం. నైవేద్యం ఎవరు ఆరగిస్తారు? పరమాత్మ ఆరగిస్తాడు. నిజానికి మనం పెట్టే నైవేద్యాన్ని పరమాత్మ పూర్తిగా తీసుకుని ఆరగించాడంటే మనకు తినడానికి ఉండదు అన్న విషయం కూడా పరమాత్మకు తెలుసు. నిజానికి నైవేద్యాన్ని పరమాత్మ సూక్ష్మ రూపంలో గ్రహిస్తాడు. ఇప్పుడు ఇక్కడ లీల ప్రదర్శించడం కోసం తల్లికి ఆ విధంగా ఆరగించినట్టుగా మనకు కనిపిస్తోంది. కానీ మనం పెట్టే నైవేద్యాలన్నీ కూడా పరమాత్మ సూక్ష్మ రూపంలో గ్రహిస్తాడు. దాన్ని మనకు ప్రసాదముగా మారుస్తాడు. నైవేద్యం పెట్టనటువంటిది ఏది కూడా ప్రసాదము కాదు. నైవేద్యం పెట్టబడినటువంటి దాన్ని మనం ప్రసాదముగా స్వీకరిస్తూ ఉంటాం. మన ఇంట్లో కూడా, మీ ఇంట్లో అన్నం, ఓ బీరకాయ పప్పు, బెండకాయ కూర ఏం చేస్తారో చేయండి, రసము, కృష్ణార్పణం అనండి, నైవేద్యం పెట్టిన కృష్ణార్పణం అనండి, అయిపోయింది. అది ప్రసాదం. మనకు పెద్దలు, గురువులు వారు ఆచరించే పద్ధతులు ఉంటాయి, దేవాలయాలలో ఆచరించే పద్ధతులు ఉంటాయి. ఆగమాలతో ఏ విధంగా నైవేద్యం పెడతారు? ఉదాహరణకు తిరుమల అంటే వైఖానస, అలాగే శ్రీరంగం పాంచరాత్ర, శ్రీశైలం వెళ్ళారు శైవ ఆగమములు. ఇట్లా ఆగమంతో నైవేద్యం పెడతారు, ఆగమములలో చెప్పిన విధంగా. ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది దాన్ని అనుసరించే వాళ్ళు, వారు నైవేద్యం పెట్టే పద్ధతులు ఉంటాయి. ఏమీ తెలియదండి నాకు నైవేద్యం పెట్టాలి, ఒక మంత్రమూ తెలియదు, ఏమీ తెలియదు, కృష్ణార్పణం అనుకుని దాన్ని ప్రసాదంగా స్వీకరించేవారు ఉన్నారు ఎందరో. ఒక ఛాయ్ ఇస్తే కూడా, ఒక కాఫీ ఇస్తే కూడా కృష్ణార్పణం అని చెప్పి అనుకుని తాగేవారు ఉన్నారు. అది ప్రసాదం. ఇలా రాముడు బాల్య లీలలను ప్రదర్శిస్తూ ఉన్నాడు. ఈ నలుగురు రాజకుమారులు క్రమక్రమంగా పెరిగి పెద్దవుతూ క్రీడలలో మునిగి తేలుతూ, క్రీడలలో ఆరితేరుతూ, ఆటలాడుకుంటూ ఆనందిస్తూ ఉన్నారు.
దశరథ భవనంలో ఆ ప్రాంగణంలో ఆడుకుంటూ ఉన్నారు. రామా, రా నాయనా, రా, భోజనానికి రా, రా రా అని దశరథ మహారాజు గారు పిలుస్తూ ఉన్నారు. రాముడు తన మిత్రులను వదిలేవాడు కాదు. తన తమ్ముళ్ళు, మిత్రులు ఇక చాలా మంది ఉండేవారు, వచ్చేవాడు కాదు. చాలాసేపు ఆడుతూ ఉండేవాడు. రా 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 అని చెప్పి పిలుస్తూ ఉండేవాడు. ఇదంతా కూడా సామాన్యంగా ఇళ్లలో జరిగేదే. అవన్నీ కూడా రాముడు ప్రదర్శిస్తూ ఉన్నాడు. ఎందుకని? మానవుడిగా నన్ను భావిస్తూ ఉండండి అని చెప్పడం కోసం, అంతే. తల్లిదండ్రులకు కూడా మాయను ప్రదర్శించాడు. తర్వాత మళ్ళీ అదంతా కూడా ఉపసంహరించుకున్నాడు. తల్లి ఎంతసేపు పరమాత్మ పరమాత్మ అని గనక చూసిందంటే ఆమె సేవలు చేయలేదు, కుమారునిగా భావించలేదు కదా. అందుకని తన మాయను మొత్తం ఉపసంహరించుకున్నాడు. ఇక మళ్ళీ తన ఆటపాటలలో మునిగి తేలుతూ ఉన్నాడు. ఇక ఆటలో ఆడుతూ దుమ్ము కొట్టుకుపోయి ఉన్నటువంటి ఆ రాముణ్ణి దశరథ మహారాజు గారు తీసుకొని వచ్చి తన ఒడిలో కూర్చోబెట్టుకొని, రా నాయన తిందు గాని, ఎందుకు రావడం లేదు, రా 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 నాయన అని చెప్పి కూర్చోబెట్టుకునేవాడు. ఇక భోజన సమయంలో కూడా రాముడు కుదురుగా కూర్చునేవాడు కాదు. బాలరాముడు అటు ఇటు చూసేవాడు. అదను చూసుకొని నోట్లో పెరుగన్నం పెట్టుకొని అటు ఇటు పరిగెత్తుతూ ఉండేవాడు, నవ్వుతూ ఉండేవాడు. తల్లి తండ్రి ఇద్దరు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండేవారు. సరదాగా వాళ్ళకు కావాల్సినటువంటి, అంటే ఒక పిల్లవాడు పుడితే, ఒక కుమారుడు గనక ఉంటే ఏ రకమైన ఆనందాన్ని అనుభవిస్తారో ఆ రకమైన ఆనందాన్ని అనుభవించే స్థితికి తల్లిదండ్రులను తీసుకుని వెళ్ళాడు రాముడు. అటువంటి శ్రీరాముని బాల్య లీలలు అత్యంత సరళమైనవి, ఆనందకరమైనవి అని తులసీదాసు రాశాడు. ఒక పదమండి, అత్యంత సరళమైనవి శ్రీరాముని లీలలు అన్నాడు. శ్రీకృష్ణుని లీలలు వచ్చేసరికి ఏమైందంటే అవి సరళమైనవి కావు నాయన, అత్యంత సంక్లిష్టమైనవి. ఆ శ్రీరాముని లీలల గురించి మనం వాల్మీకి రామాయణంలో బాలరాముని లీలల గురించి అంటూ మనం ఎక్కువగా చదవం, ఉంటాయి. అలాగే వివిధ రామాయణాలలో కూడా కొన్ని ఉంటాయి. ఇక శ్రీకృష్ణుడు అనేసరికి ఏమో మొత్తం ఇక పుట్టినప్పటి నుంచి మొదలెట్టి లీలలు సంక్లిష్టంగా ఉంటాయి. ఇక అందులో ఉండే వేదాంత రహస్యాలను అర్థం చేసుకోవడానికి చాలా మంది చాలా పరిశ్రమ, చాలా కృషి చేసినటువంటి వారు ఉన్నారు. భాగవతం మీద శ్రీధర స్వామి వ్యాఖ్యానం అని ఉంటుంది, కొన్ని వందల సంవత్సరాల క్రితం అద్వైత కోణంలో రాసినటువంటి వ్యాఖ్యానం. దాన్ని వదలకుండా ఎవరు కూడా వ్యాఖ్యానం చేయలేరు. భాగవతం మీద నిజంగా వ్యాఖ్యానం చేయాలి, లోతుల్లోపలికి వెళ్ళి వ్యాఖ్యానం చేయాలి అని అనుకునేవాళ్ళు శ్రీధర స్వామి వ్యాఖ్యానం. ఒక్కొక్క లీల గురించి ఎంతెంత లోతైన వ్యాఖ్యానం ఉన్నదో సంస్కృతంలో ఉంటుంది. చాలా సంక్లిష్టమైనటువంటి లీలలు మనకు కనిపిస్తాయి. ఎందుకంటే ఆ అవతారం యొక్క లక్ష్యం వేరు, రామావతారం యొక్క లక్ష్యం వేరు. ధర్మము, ఒక మానవుడు ధర్మబద్ధంగా జీవించి సత్యాన్ని విడనాడకుండా పెద్దల పట్ల గౌరవాన్ని ఉంచి సమస్యలను ఎదుర్కొంటూ సమస్యలు వచ్చినప్పుడు బాధపడినప్పటికీ కృంగిపోకుండా ఏ విధంగా ముందుకెళ్లి విజయాన్ని సాధించాలి, ఇవన్నీ మనకు రకరకాల విషయాలు రామావతారంలో కనిపిస్తాయి. లక్ష్యం వేరు. అందుకని రాముని బాల్య లీలలు సరళమైనవి అని తులసీదాసు రాశాడు. ఇలా తన లీలలను ప్రదర్శిస్తూ తల్లిదండ్రుల అనురాగాన్ని పొందుతూ ఆనందకరంగా ఆ నలుగురు అలా 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 పెరిగి పెద్దవుతూ ఉన్నారు. ఉపనయన సంస్కారము జరిపించుకునే వయస్సుకు వచ్చారు. ఆ తర్వాత ఏం జరిగింది ఏంటి అన్నది తర్వాత రామాయణం, ఇతర సంఘటనలు, ఇతర కాండలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఎక్కువ తులసి రామాయణము భక్తిని ప్రధానంగా చేసుకుని రచించినటువంటి రామాయణం. భక్తి భక్తి భక్తి, ఎక్కువగా భక్తి మనకు కనిపిస్తూ ఉంటుంది, పరమాత్మ తత్వం మనకు కనిపిస్తూ ఉంటుంది. అటువంటి తులసీదాసును మనం ఈరోజు గుర్తు చేసుకుంటూ జై తులసీదాస్ మహారాజ్ కి జై, జై సంత్ తులసీదాస్ మహారాజ్ కి జై అని తులసీదాస్ గారికి జయ జయధ్వానాలు చేస్తూ ఇప్పటి వరకు సమయాన్ని వెచ్చించి ఓపికతో భక్తితో విన్న మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ ఆ సీతారాముల యొక్క ఆశీస్సులు నిరంతరం ఉండాలి అని ఆ సీతారాములను ప్రార్థిస్తూ జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ.